అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 4వ పది. భగవద్విషయం అంటేనే 7 వ్యాఖ్యానం. భగవద్విషయంలో 4వ పదిలో 6వ తిరువాయిమొഴി తీర్పారయ్యాం ఇని అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో 10వ పాసురం. 10ஆம் பாட்டு. எவளுக்கு கிருஷ்ணன் திருவடிகளில் உண்டான ஐகாந்தியத்தை அனுசந்தித்து அவனை ஏத்துங்கோள் இவள் ఉజ్జీవిக்கும் ఎన్గిరాల్. అయితే ఈ పాసురాన్ని మనవాళ మామునులు ఎవరి వారు? పెరియ పెరుమాళ్ అని చెప్పబడేటువంటి శ్రీరంగంలో వేంచేసుకున్న పెరుమాళకి ఈ భగవద్ విషయాన్ని వినిపింపచేసినటువంటి వారు మనవాళ మాములు. వారే ఎంబెరుమానాల యొక్క పునరవతారమైనటువంటి మనవాళ మాములు భగవద్ విషయాన్ని నంబెరుమాళకి వినిపించారు శ్రీరంగంలో. ఈ 7 వ్యాఖ్యానాన్ని దీన్ని అందించినటువంటి వారు ఎవరు అంటే నంబెళ్ళయ్య గారు. నంబెళ్ళయ్య గారు ఎవరి వారు? నంజేరు గారి శిష్యులు. ఆ నంబిళ్ళ గారు అందించినటువంటి విషయాన్ని వడపు తిరువీధి పెళ్ళయ్య గారు గ్రంథస్థం చేశారు. అలాంటి ఈ గ్రంథాన్ని పెరియ పెరుమాళకి, అదే నంబెరుమాళకి వినిపించినటువంటి వారు మనవాళ మాములు. అయితే ఈ భగవద్ విషయంలో ఆళ్వాళ్ళ యొక్క భావనలు ఏమిటి అని గ్రహించేటువంటి శక్తి మనలాంటి వాళ్ళకి లేదు. ఆళ్వాళ్ళు ఏ భావనలతోటి ఈ తిరువాయిమొഴി ప్రబంధాన్ని అందించారో అది తెలుసుకోగలిగేటువంటి శక్తి కేవలం ఆచార్య పురుషులకు మాత్రమే. ఎలా? వారికి తెలిసినటువంటి విషయాలని గ్రంథస్థం చేయటం ద్వారా ఆచార్య పురుషుల ద్వారా మనం తెలుసుకోగలమే తప్ప మనకి స్వయంగా ఆడవాళ్ళ యొక్క భావనలు ఏమిటో తెలుసుకునేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు. అలా ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క భావనలని ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం నమ్మాళ్ళవాళ్ళు ఈ తిరువాయిమొഴി ప్రబంధాన్ని మనకి అందిస్తే దానిలో ఉన్నటువంటి భావాలని గ్రహించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అనుకున్నాం మనం? ఆచార్య పురుషులు. ఎవరు గ్రహించారు అంటే అదిగో నాథమునులు. రంగనాథముని అని చెప్పబడేటువంటి కాట్టుమన్నాడు కోవెల్లో అవతరించినటువంటి నాథమునులు మొట్టమొదటి ఆచార్యులు మన సంప్రదాయానికి. అంటే నమ్మాళ్ళ వాళ్ళ వరకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా ఏది ఆ లోకంలో ఉండేటువంటి, ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఉన్నటువంటి పరంపరలో మొట్టమొదటి ఆచార్యులుగా చెప్తారు నాథమునులని. వారి ద్వారా ఓరాన్ వజియాయ మార్గం ద్వారా ఓరాన్ వజియాయ అని చెప్పినట్టుగా, ఓరాన్ వజియాయ అంటే మనం ఆ పదాన్ని వింటూనే ఉన్నాం. ఎలా అందాయి నాథమునులకి ఆ నమ్మాళ్ళ వాళ్ళ యొక్క భావనలు అంటే ఈ నాథమునులు ఈ భూమి మీద అవతరించిన కాలము సుమారుగా 1200 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం ఆళ్వాళ్ళు అందించేటువంటి తిరువాయిమొഴിలో ఉన్నటువంటి భావాలని ఆళ్వాళ్ళు ఏ భావనతో అందించారు అనేటువంటి విషయాన్ని మొదటగా తెలుసుకోగలిగినటువంటి వారు నాథమునులు. వారికి ఎలా తెలిసింది అంటే ఆ 1200 సంవత్సరాల క్రితం నమ్మాళ్ళ వాళ్ళని యోగ దశలో దర్శించినప్పుడు నమ్మాళ్ళ వాళ్ళ ద్వారానే తెలిసిందట ఆ నాథమునులకి కూడా. అలా నాథమునులు ఇదిగో ఆళ్వాళ్ళ యొక్క అభిప్రాయం ఇది, ఈ అభిప్రాయంతో ఈ తిరువాయిమొഴി పాడారు అనేటువంటి విషయం నాథమునులకు కూడా ఈ గ్రంథాన్ని ఎవరు అందించారో అదే ఆ నమ్మాళ్ళ వాళ్ళే ఇందులో ఉన్నటువంటి భావాలని వారికి అనుగ్రహిస్తే వారు ఓరాన్ వజియాయ నాథమునులు ఆళ్వందాలకి ఆళ్వందాలు ఉయ్యకొండాళ్ళు, ఆ తర్వాత పెరియ నంబి గారు, ఎంబెరుమానారు, ఇలా ఆళ్వందాల తర్వాత ఎంబెరుమానాలు, ఎంబెరుమానాల తర్వాత ఇదిగో పరాశర భట్టరు, ఇలా నంజేరు, నంబెళ్ళయ్య గారు, ఇలా ఈ క్రమంలో మనకి అందాయి. అయితే ఆ నాథమునులు అనేటువంటి మహానుభావులు అవతరించినటువంటి ఊరు కాట్టుమన్నారు కోవెల. ఆ కాట్టుమన్నారు కోవెలలో
ఆ దివ్యదేశం ఎలాంటిదయ్యా అంటే ఈ నాదమునులకి వారి పేరన్ అయినటువంటి మనుమలైనటువంటి ఆళ్వందాలకి ఇద్దరికీ కూడా అవతార స్థలం అది. మన సంప్రదాయం నిలబడటానికి మూల పురుషులైనటువంటి ఇద్దరు పురుషులకి అవతార స్థానంగా ఉన్నటువంటి విలక్షణమైన దివ్యదేశం కాట్టుమన్నారు కోవెలు. ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు గోపాలుడు. అలా పక్కనే ఉన్నటువంటి శ్రీ విద్య రాజగోపాలన్ అంటారు రాజమన్నారు కోవెలు. ఆ రాజమన్నారు కోవెలు గురించి మన ఆళ్వాళ్ళు ఎక్కడ ఏ ప్రబంధంలోనూ పాసురాలని అనుగ్రహించలేదు. ఎక్కడ ఈ పెరుమాళ్ళ గురించి పాసురాలని ఫలానా పాసురాలు ఈ పెరుమాళ్ళకి అని ఏ ఆళ్వాళ్ళు సమర్పించలేదు. ఈ ఇద్దరు అవతార పురుషుల్లాంటి నాదమునులకి ఆళ్వందాలకి అవతార స్థలమైనటువంటి కాట్టుమన్నారు కోవెల విషయంలోనూ ఏ పాసురాలని అనుగ్రహించలేదు ఆళ్వాళ్ళు. అలానే రాజమన్నారు కోవెల విషయంలోనూ శ్రీ విద్య రాజగోపాలన్ విషయంలోనూ ఏ పాసురాలని అనుగ్రహించలేదు ఆళ్వాళ్ళు. అలానే పక్కనే ఉన్నది శ్రీమూష్ణం అనేటువంటి దివ్యదేశం భూవరాహ పెరుమాళ్ళు. ఆ పెరుమాళ్ళ విషయంలోనూ ఏ ఆళ్వాళ్ళు పాసురాలని కృప చెయ్యలేదు. కానీ అవి వైభవం కలిగినటువంటి దేశాలు కాదు అని చెప్తామా అంటే చాలా విలక్షణమైనటువంటి దేశాలే. కానీ ఆళ్వాళ్ళు పాసురాలని ఆ దేశాల మీద పాడలేదు, ఆ దేశాల పెరుమాళ్ళ మీద పాడలేదు. సరే, అయితే కాలక్రమేణా అవి విలక్షణమైన దేశాలు కావు అనుకుందామా అంటే విలక్షణమైన దేశాలే. కానీ ఆ కాలంలో ఆళ్వాళ్ళు అందించకపోయినప్పటికీ తర్వాత కాలంలో ఇదిగో మనకి వ్యాఖ్యానాలు అందించేటువంటి మన పూర్వాచార్యులు మొదట ఆళ్వాళ్ళు ఈ పాసురాలను పాడేటప్పుడు కొన్ని పాసురాల్లో ఆ దివ్యదేశ పేరుని ఉద్ఘాటించకపోయినప్పటికీ కూడా ఇదిగో ఈ దివ్యదేశం ఈ పెరుమాళ విషయంలో పాడినటువంటిది అని తెలియచేసినటువంటి వారు ఎవరు మనకి అంటే మన పూర్వాచార్యులు. అలానే కపిస్థలం అనే దివ్యదేశం ఉన్నదనుకోండి, ఎక్కడా కపిస్థలం అనే తిరునామమే మనకి కనపడదట. కానీ మన పూర్వాచార్యులు ఎలా ఈ పాసురాలు కపిస్థలం అనే దివ్యదేశంలో ఉన్న పెరుమాళకి మంగళాశాసనం చేసిన పాసురాలండి అని తెలియచేసినటువంటి వారెవరు మనకి? అదిగో మన పూర్వాచార్యులు. వారికి ఎలా తెలిసాయి? నాదమునుల ద్వారా. ఆ నాదమునులకి ఎలా తెలిసాయి? అదిగో స్వయంగా నమ్మాళ్ళవాళ్ళే అనుగ్రహించటం వల్ల. అలా నమ్మాళ్ళవాళ్ళు అనుగ్రహించేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ నాదమునులు అదిగో మన ఆచార్య పరంపర ద్వారా ఈనాటికి మనకి తెలిసేటట్టుగా. అయితే కొన్ని వాస్తవానికి పరాశర భట్ల వారు ఏం చెప్తారు, అన్ని పాసురాలు కూడా ఈ తిరువాయ్మొழிలో ఉన్నటువంటి 100 తిరువాయ్మొழிలు కూడా శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి పెరియ పెరుమాళ విషయంగానే అనుగ్రహించారండి. కానీ మిగతా దేశాల్లో దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్ళందరికీ ఒకటే కోరికట, మా విషయంలో కూడా ఆళ్వారు ఏదైనా 4 ముక్కలు పాడితే బాగుండే అనేటువంటి వీళ్ళ కోరిక. ఆ కోరికను అందుకనే ఇప్పుడు మనం దివ్య దేశాలని మనం ఎందుకు కోరుకుంటున్నామండి? దివ్య దేశ వాసాన్ని ఎందుకు భావిస్తున్నాం? దివ్య దేశాలు చాలా గొప్పవైనవిగా ఎందుకు భావిస్తున్నాం అంటేనట, సాక్షాత్తుగా పెరుమాళ్లే ఇదిగో ఆ దివ్య దేశాలు ఎలా అయ్యాయి? ఆళ్వాళ్ళు పాడబట్టి. ఇలాంటి ఆళ్వాళ్ళు పాడినటువంటి ఇలాంటి స్థానంలో కదా మేము ఉండటం మాకు బాగుంటుంది అని, ఇలాంటి స్థానంలో కదా మేము ఉండాలి అని పెరుమాళ్లే కోరుకున్నారు కనుక పెరుమాళ్ళు ఉగందు అరుళిన నిలంగళ్ళు అంటారు. ఉగందు సంతోషంతో వేయించేసి ఉన్నటువంటి స్థానాలు. దివ్యదేశాలంటే ఏమిటి? పెరుమాళ్ళు సంతోషంతో వేయించేసి ఉన్నటువంటి స్థానాలు. అందుకనే మనకి దివ్యదేశ వాసం ఎందుకు కోరుకోతగినది అంటే ఆయనే సంతోషపడి ఆనందంతో వచ్చి వేయించేసి ఉన్నటువంటి స్థానం అండి. కాబట్టి మనకు కూడా కోరుకోతగినదే. మన సంప్రదాయం ఏమిటి? మేలయారు సేవనగలు అన్నట్లుగా మా పెద్దలు దేన్ని కోరుకుంటారు, దేన్ని ఆనందపడతారు, ఏ విషయాన్ని, అదే మాకు ఆనందం అని చెప్పినట్టు. పెద్దలైన వాళ్ళకి ఏది ఆనందం? పెరుమాళకి ఏది ఆనందాన్ని కలిగిస్తే అదే ఆనందం పెద్దలైనటువంటి వాళ్ళకి. ఆ పెద్దలైనటువంటి వాళ్ళ అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అదే మనకి అనుష్ఠానం మనలాంటి వాళ్ళకి. అలాగా దివ్య దేశాలు మొదటగా ఆళ్వాళ్ళు అన్ని తెలియజేయకపోయినప్పటికీ ఆ యోగ దశలో నాగమునులకి
నమ్మాళ్ళవాళ్ళు అనుగ్రహించటం వల్ల ఆ వ్యాఖ్యానాల్లో ఈ దివ్య దేశము, ఈ పాసురాల్లో ఈ దివ్య దేశాల ప్రస్తావన, ఈ దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళకి మంగళాశాసనము అని నాదముల ద్వారా తెలిసింది. మొదటగా ఆళ్వారు కొన్ని దివ్య దేశాల నామాలని అందులో తెలియజేయకపోయినప్పటికీ నాదముల ద్వారా ఓరాన్ విజయ మార్గంగా వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ 10వ పాసురాన్ని ఈ మనవాళ్ళ మామూలుడు ఎవరికి అందించారు? ఇదిగో రాజమన్నార్లో ఉన్నటువంటి ద్వారకాపతి మన్నన్ అంటారు, తువరాపతి మన్నన్, దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి ఆ రాజగోపాలుడికి సమర్పించారు ఈ పాసురాన్ని. అలానే మన ఎంబెరుమానార్లు ఎవరు? ఆచార్య పరంపరలో ఆచార్య రత్నహారంలో ఏది రత్నహారంలో మధ్య నాయకమణి వలె ఉన్నటువంటి ఎంబెరుమానార్లు ఈ 4వ పదిలోనే మొదటి తిరువాయమొഴി పొరునాయకమాయ అనేటువంటి ఆ తిరువాయమొഴിని అదో తిరునారణంతాళ్ కాలం పెర చిందిత్తు ఉయిమినో అనేటువంటి ఆ నామాన్ని బట్టి అదిగో తిరునారాయణ పెరుమాళకి మేల్కోటైలో ఉన్నటువంటి తిరునారాయణ పెరుమాళకి సమర్పించారు. అంటే మేల్కోటై కూడా మనం చాలా దివ్యదేశం, అదిగో 4 మండపాల్లో ఒకటి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఆ దివ్య దేశానికి కూడా ఆళ్వార్లు ఎక్కడ ఆ నామాన్ని ఉత్కంఠించలేదు. కానీ తర్వాత కాలంలో ఈ పాసురాలు మేల్కోటలో ఉన్నటువంటి ఆ పెరుమాళకి, ఇదిగో ఈ పాసురం ఏది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఉన్నిత్తు మత్తరు దైవం తొజాల్ అవనయ్యల్లాల్ అనేటువంటి ఈ పాసురాన్ని రాజమన్నారు కోవెల్లోని శ్రీ విద్యా రాజగోపాలన్ విషయంలో సమర్పించారు. ఎవరు? మనవాళ్ళ మామూలు. ఏమండి, ఆళ్వాళ్ళు అనుగ్రహించారు పాసురాల్ని. ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా కదా ఈ ఫలానా పాసురాలు ఫలానా పెరుమాళకి ఫలానా పెరుమాళకి అని భావించాలి. ఆచార్యులు వారంతల వారే అలా చెయ్యొచ్చా? అలా ఆ దివ్య దేశానికి ఈ పాసురాలు అని అనుగ్రహించచ్చా? అంటే ఏమిటట? ఆళ్వాళ్ళు చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా మనం ఆ విషయాన్ని. ఆళ్వాళ్ళు కొన్ని దివ్య దేశాల ఆ చిరునామాన్ని ప్రస్తావించకుండానే పాసురాలని అనుగ్రహించారు. ఆయా స్థానాల్లో ఏ దివ్య దేశాలు అనేటువంటి విషయం నాదముల ద్వారా తెలియజేశారు. ఆ దివ్య దేశాల వైభవం కానీ పాసురాల వైభవం కానీ మనకి తెలియటానికి కారణమైనటువంటి వాళ్ళు పూర్వాచార్యులు కావటం చేత వాళ్ళు ఆ విధంగా సమర్పించినటువంటికి దోషం లేదు అని చెప్తూ, ఇంకొకటి కాట్టుమన్నారు కోవెల విషయంలో కూడా తిరుమంగయ్య ఆళ్వారు ఇక్కడ తిరునెడుందాండగం అనేటువంటి ఆ ప్రబంధంలో కులగమేత్తుం తెన్నానాయ్ అనేటువంటి ఆ పాసురంలో ఎలా కాట్టుమన్నారు కోవెలకు కూడా ఆ పాసురాన్ని కాట్టుమన్నారు కోవెల్లో ఉన్నటువంటి ఆ గోపాల పెరుమాళకి గోపాల పెరుమాళు తెలియజేయబడుతున్నాడు. అలా చెప్పుకోవటం వల్ల అందులో అడ్డేమి లేదు అని చెప్పారట ఎవరు? తిరుమంగయ్య ఆళ్వారు. తిరుమంగయ్య ఆళ్వారు అందించేటువంటి ఆ పాసురానికి పెరియవాచ్యాన్ వెళ్ళే గారు వ్యాఖ్యానాన్ని రాస్తూ ఏమన్నారు? పెరుమాళని కులగమేత్తుం తెన్నానాయ్ అన్నారు. అంటే ఎవరు? తెన్నానాయ్ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఒక ఏనుగు. ఏమిటది? తిరుమాలి రంజలో వేం చేసుకున్నటువంటి ఆటగారు పెరుమాళ్. అలానే వడవానాయ్ వడవానాయ్ అంటే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఒక ఏనుగు. ఏమిటది? తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాన్. అలానే గుణపాల మదయానాయ్ అంటే కీజక్కే యానాయ్ తూర్పు దిక్కులో ఉన్నటువంటి యానయ్. ఎవరది? తిరుక్కన్నపురంలో వేయించేసి ఉన్నటువంటి సౌరిరాజ పెరుమాళ్ళు తూర్పు దిక్కులో వేయించేసి ఉన్నటువంటి యానయ్య అని చెప్తూ, అలా మేర్కై యానయ్య అని. మేర్కై యానయ్య అంటే ఇది పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి ఏనుగు. ఏమిటది? శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళు. అంటే ఒక్కొక్క దిక్కు 4 దిక్కులలో 4 ఏనుగులు ఉన్నాయండి. ఆ ఏనుగులు ఏమిటంటే తిరుమాలి రంజోలలో వేయించేసి ఉన్నటువంటి ఆ అజగర్ సుందరబాహు పెరుమాళ్ళు. అలానే తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాను. అలానే తూర్పు దిక్కులో ఉన్నటువంటి తిరుక్కన్నపురం అనేటువంటి ఆ దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి సౌరిరాజ పెరుమాళ్ళు. అలా పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి దివ్యదేశం శ్రీరంగం,
అందులో వేంచేసుకున్నటువంటి పెరుమాళ్ పెరియ పెరుమాళ్. ఇలా 4 దిక్కులలో ఉన్నటువంటి 4 ఏనుగులుగా వర్ణిస్తారు ఈ పాసురంలో తిరుమంగయ్య ఆళ్వారు. ఆ పాసురానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ ఏం చెప్పారు? గుణపాల మదయానాయ్ అని ఎవరిని చెప్పారు? తిరుక్కన్నపురంలో వేయించేసుకున్నటువంటి సౌరిరాజ పెరుమాళ్ అని చెప్పారు కదా. అంటే ఆ తిరుక్కన్నపురం సముద్ర తీరంలో ఉన్నది, అలానే ఈ కాట్టుమన్నారు కోవిల కూడా సముద్ర తీరంలో ఉన్నది. కాబట్టి పెరియవాచార్య గారు అంటే దీన్ని కాట్టుమన్నారు కోవెలని చెప్పారు ఆళ్వార్లు అని కూడా మనం భావించచ్చండి. అలా సౌరిరాజ పెరుమాళని చెప్పుకోవచ్చు, దానితో పాటుగా కాట్టుమన్నారు కోవెలని కూడా మనం చెప్పుకోవచ్చు అని ఎంబెరమానాళ్ళేమో వరుణాయకమాయ అనేటువంటి ఆ పథకాన్ని, ఆ తిరువాయమజిని ఈ మేల్కోట్ల తిరునారాయణపుర పెరుమాళకి ఆ పాసురాలను సమర్పించారు. ఇదిగో మన మనవాడ మామూలు ఎవరి వారి వైభవం ఏమిటి అంటే నంబెరుమాళ్ళకే భగవద్ విషయాన్ని ఈడు వ్యాఖ్యానాన్ని వినిపింపచేసినటువంటి మహానుభావులు ఈ 4వ పదిలో ఉన్న 10వ పాసురాన్ని ఉన్నిత్తు మత్తరు దేవం తొజాల్ అనేటువంటి ఈ పాసురాన్ని ఈ రాజమన్నార్ కోవెల్లో వేయించేస్తున్నటువంటి శ్రీ విద్యా రాజగోపాలనికి సమర్పించారు అని. అదిగో తిరునెడుందాండకంలో తిరుమంగయ్య ఆళ్వార్లను గ్రహించినటువంటి ఆ పాసురంలో ఒక దిక్కులో ఎక్కడ తూర్పు దిక్కులో వేయించేసుకున్నటువంటి ఏనుగు అని ఇద్దరిని చెప్పుకోవచ్చన్నారు. ఏది తిరుక్కన్నపురంలో వేయించేసి ఉన్నటువంటి సౌరిరాజ పెరుమాళని చెప్పుకోవచ్చు, కాట్టుమన్నారు కోవెల్లో వేయించేసుకున్నటువంటి గోపాల పెరుమాళని చెప్పుకోవచ్చు అని చెప్పినట్టుగా ఈ పాసురాన్ని ఇప్పుడు మనవాడ మామూలు ఎవరికి సమర్పించారు? రాజమన్నార్లో వేయించేసుకున్నటువంటి శ్రీ విద్యా రాజగోపాలన్ పెరుమాళ యొక్క తిరువడిగళల్లో సమర్పించారు ఈ పాసురాన్ని. ఇది అంటే ఈ పాసురాన్ని సమర్పించకపోవడం అది వైభవం కలిగిన దేశమే కానీ ఆళ్వార్ల పాసురాలు ఆ దివ్య దేశం మీద ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనవాడ మామూలు ఈ పాసురం వారికి సమర్పిస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది వారికి. ఆ రాజమన్నారు కోవెల్లో ఉన్నటువంటి ఎంత దానికట దక్షిణ ద్వారక అనేటువంటి పేరట ఇది రాజమన్నారు అనే ఆ దివ్య దేశానికి ఎంత వైభవం, ఆ దక్షిణ ద్వారక అనేటువంటి ప్రఖ్యాతి ఎంతవరకు ఉన్నది అంటే ఒకసారి ఈ వేలకుడి కృష్ణస్వామి వారు ఆ రాజమన్నారు కోవెల సేవించుకుందామని వెళ్ళారట. అదే సమయంలో ఉత్తరాది నుంచి కొంతమంది భాగవతులు వేయించేశారు. ఒక 15-20 మంది భాగవతులు ఉన్నారట. వాళ్ళు ఇక్కడికి వేయించేశారు. వేయించేసి అప్పుడు వీరిని వారు సేవించి ఈ దేశం యొక్క వైభవాన్ని ఏమిటి చెప్పమని అడిగారట. అడిగితే వీరికి మొదట కలిగినటువంటి సందేహం, వీరెక్కడో నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దివ్య దేశాన్ని సేవించాలనే ఆలోచన వీళ్ళకి ఎలా కలిగింది, అసలు ఏమిటి అని వీరు వారిని ప్రశ్న వేశారు. మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు సేవించుకోవాలనుకుంటున్నారు, దీన్ని ఏమిటి విశేషం ఏమిటి అని అడిగితే ఇది దక్షిణ ద్వారకండి, కాబట్టి ఈ దక్షిణ ద్వారకని మేము సేవించడానికి వచ్చాము అని చెప్పారట. ఆ నార్త్న అంటే ఉత్తరాది నుంచి వేయించేసినటువంటి ఆ భాగవతోత్తములు అలాంటి విలక్షణమైనటువంటి అప్పుడు చెప్తారు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆస్తికత అనేది ఈ ప్రాంతంలో ఉన్నది కాదు, ఆ ప్రాంతంలో ఉన్నది కాదు, దేశమంతా కూడా ఇదే ఆస్తికత, ఇదే దివ్య దేశ వైభవం. ఆ దివ్య దేశం ఇప్పుడు మనం చూడండి బదరీకి వెళ్ళట్లేదు, బదరీనాథుడిని సేవించుకోవడానికి ఎక్కడా మనకి ఏమైనా దగ్గర అది. అలా అందరికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నవి సేవించుకోవడానికి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా దక్షిణ ద్వారకండీది అని సేవించుకోవడానికి వచ్చేటంత వైభవం కలిగినటువంటిదట ఆ రాజమన్నారు కోవెల అని వారు చాలా ఆనందపడిపోతూ, అంత వైభవం మన దివ్య దేశాలకి, మన భారతదేశానికి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆస్తికులైనటువంటి భాగవతోత్తములకి అని చెప్తూ పాసురం ఉన్నిత్తు మత్తరు దేవం తొజాల్ అవనై ఎల్లా నుమ్మిచ్చై சொல்லி நுண்தோள் குலைக்கப்படும் அன்னை மீர் மன்னப்படும் மறைவாளனை ஒன்றுவரா பதி மன்னனை ஏத்துதலும்
தொழுதாடுமே. ஏத்துமின் ஏத்துதலும் தொழுது ஆடுமே. ప్రతిపదార్థం. అవనై అల్లాల్ ఆ సర్వేశ్వరుని తప్ప మత్తువరు దైవం ఇతరమైన ఒక దేవతను ఉన్నిత్తు తొజాల్ స్మరించి నమస్కరించదు. అన్నయ్యమీర్ ఓ తల్లులారా, నుమ్ ఇచ్చే సొల్లి మీకు ఇష్టం వచ్చినటువంటివి చెప్పి నుమ్ తోల్ కొలైక, తోళ్ళు అని అంటే అలా పడలేదండి, అలా రాసుకోండి కోశాలు ఉన్నవాళ్ళు. నుమ్ తోళ్ళు కొలైక, మీ యొక్క భుజములు కొలైక వ్యాపించుటకు పడుం యత్నించుచున్నవి, దానిని విడిచిపెట్టి మన్నా నిత్యములను పడుం మనస్సు చేత గ్రహించబడేటువంటివి అయినా మరైవాణనై వేదములకు ముఖ్య ప్రతిపాద్యుడును తువరాపతి మన్ననై శ్రీమద్వారకకు అధిపతియునైన కృష్ణుడిని ఏత్తుమిన్ స్తోత్రము చెయ్యండి, ఏత్తుదలు స్తుతించగా తొజు ఆడుం వారిని స్మరించి సంభ్రమంతోటి ఆడుతుందండి. మీ అమ్మాయి ఆడుతుంది. మీరు ఏం చేయాలి? మీకిష్టమైనటువంటి విషయాన్ని మీ అమ్మాయి ఇష్టంగా భావించి చేశారు. మీ అమ్మాయి చేరుకునే కార్యాలు చేయలేరు, మీరు మీకు ఇష్టమైనటువంటి కార్యాలను చేశారు అంటూ తల్లులతోటి తాత్పర్యం చూద్దాం ముందు. ఓ తల్లులారా, ఈప సర్వరక్షకుడైనటువంటి నారాయణుని తప్ప ఇతర క్షుద్ర దేవతలను నమస్కరించే స్వభావం కలిగినటువంటి ఆవిడ కాదు. ఇలా దేవతాంతర గంధము లేని ఈప వ్యాధిని తీర్చడం కోసమని మీరు ఏం చేశారు? క్షుద్ర దేవతలను నమస్కరించి అధికంగా దుఃఖ పెట్టారు. ఇంకా సకల వేద ప్రతిపాద్యుడు, ఆశ్రిత వాత్సల్యము కలిగినటువంటి వాడు, సకల కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, శ్రీమద్వారకకు అధిపతియు అయినటువంటి కృష్ణుణ్ణి స్వరూపానురూపంగా స్తోత్రం చేయండి, ఈమె ఉజ్జీవిస్తుంది. ఓ తల్లులారా, ఏం చేశారు మీరు? సర్వరక్షకుడైనటువంటి నారాయణుని ద్వారా పరిష్కరించవలసినటువంటి విషయాన్ని మీకు ఇచ్చగలిగిన రీతిగా ఎవరెవరికో నమస్కరించి ఈవిడ వ్యాధిని పోగొట్టకుండా ఉండటంలో సహకరించారు మీరు అన్నట్టుగా అంటారు కదా ఇక్కడ. ఇదిగో ఎంత విలక్షణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, ప్రపన్న కులమని చెప్పబడేటువంటి మహానుభావులు కూడా ఇదిగో నమ్మాళ్ళవార్ల వంశీకులు అలాంటి మహానుభావులు అయ్యుండి, ఇదిగో బాల్యం నుంచి నమ్మాళ్ళవారి యొక్క స్వభావాన్ని ఎరిగిన వారయ్యుండి కూడా ఇదిగో ఒక సామాన్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోకంలో ఉన్నవాళ్ళు చేసే రీతిగా ఇప్పుడు ఈవిడికి కలిగినటువంటి వ్యాధిని తొలగించటంలో వాళ్ళంతా కూడా ఇతర దేవతలను వెళ్ళి ఆశ్రయించి వాళ్ళు చేసినటువంటి కార్యాల ద్వారా ఈవిడికి కలిగినటువంటి వ్యాధిని తొలగింపాలని, ఈవిడ కలిగిన మోహాన్ని తొలగించాలని ప్రయత్నం చేశారు. చూసారు ఎంత బలీయమైనటువంటిదో. ఆ ఇతర దేవతల కంటే కూడా ఇతర దేవతలని ఆశ్రయించినటువంటి తదీయుల వల్ల సమస్య ఎక్కువగా ఉంటుందట. ఏం చేత? ఇతర దేవతలకి భగవంతుడి యొక్క వైభవం ఏమిటో తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మనమంతా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదట. కానీ ఇతర దేవతలని ఆశ్రయించినటువంటి వాళ్ళతోటే గొప్ప ప్రమాదం అని చెబుతారు. ఎందుకని ప్రమాదం? వీళ్ళ దృష్టిలో పరత్వం, ఆ ఇతర దేవతలే పరదైవం కాబట్టి వాళ్ళ భావనని బట్టి ఇదిగో ఆయనే పరదైవం, ఆయన్ని ఆశ్రయించండి, ఇలాంటి గొప్పవాడు అలాంటి గొప్పవాడు అని ఎక్కువగా వాళ్ళ గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పి ప్రచారం చేస్తారు. కనుక ఇతర దేవతల వల్ల కాదండి మనకి ప్రమాదం, ఇతర దేవతలని ఆశ్రయించిన వాళ్ళ వల్లే మనకి ఎక్కువ ప్రమాదం. ఆ ప్రమాదం అనేటువంటి ఈ లోకంలో ఉన్న మనలాంటి వాళ్ళకి కలగటం మాత్రమే కాదండి, ప్రపన్న కులం అని చెప్పబడేటువంటి నమ్మాల వాళ్ళకు కూడా కలిగినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే ఇదిగో ఆ తల్లులు ఇతర దేవతలని ఆశ్రయించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి
ఆ నిషిద్ధ ద్రవ్యాలను తీసుకురావటం, వాళ్ళు చెప్పిన పాటలతోటి వీళ్ళు ఆడుతూ ఉండటం, ఆ నిషిద్ధ ద్రవ్యాలను తీసుకొచ్చి ఇంట్లో చల్లటానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కార్యాలు. అది నమ్మాల వాళ్ళకే తప్పలేదు, మనలాంటి వాళ్ళం ఎంత అంటున్నారు ఈ పాసురంలో. ஆறாயிரப்படி உன்னித்து எவளுக்கு அவனை அல்லது மத்தரு தெய்வத்தை தொழுகை அசம்பாவிதமான போலே மற்றொரு தெய்வத்தை స్వప్నத்திலும் కూడా నినైకై అసంభావితం. ఎవరికి పరాంకుశ నాయకుకి అవనయ్యల్లదు మత్తరు దైవత్తై తొడుగై ఆయనని తప్ప ఇంకొక దైవాన్ని నమస్కరించడం అనేటువంటిది అసంభావితమాన పోలే. అది ఇంకా సంభావితం కాదండి, అసంభావితం అంటే కూడని పని అయినట్టుగా మత్తరు దైవత్తై స్వప్నத்திலும் కూడా నినైకై అసంభావితం. ఈ పరాంకుశ నాయకి ఈ దైవాన్ని తప్ప ఇంకొక దైవాన్ని నమస్కరించడం ఎలా అసంభావితమో అలానే ఇంకొక దైవాన్ని స్వప్నంలో కూడా స్మరించడం అనేటువంటిది అసంభావితం. అంటే ఈవిడ ఇంకొక దైవాన్ని నమస్కరించదు, కలలో కూడా ఇంకొక దైవాన్ని భావించదు ఈ పరాంకుశ నాయకి. ఇప్పటి దేవతాంతర సంబంధ గంధం ఇన్నియే ఇరుందా ఇవளுடைய నోయ్ తీర్కైకు. ఇలా దేవతాంతర సంబంధం కొంచెం కూడా లేనటువంటి ఈవిడ యొక్క వ్యాధిని తీర్చడానికి వేద బాహ్యమాన క్షుద్ర దేవతై వ్యయ క్షుద్ర దైవతై వ్యయ ക്ഷുദ്ര ദൈവത്തയ്യുമായി വിരോധിമായിരുന്ന വേദ ബഹിർഭൂത മാർഗത്താലെ തൊഴുതു ദുഃഖപ്പെടാതെ സാംഗ സകല വേദവേദ്യനായി ആശ്രിത വാത്സല്യാദി അനവധിക കല്യാണ ഗുണഗണ మహోదరియాయ్ ఇరుందా వంతువరాపతి మన్ననై ఎత్తుంగోడు. ఇది ఈ రీతిగా దేవతాంతర సంబంధం ఆ గంధము కూడా లేనటువంటి ఈవిడ యొక్క వ్యాధి తీర్చడం కోసమని వేద బాహ్యులైనటువంటి క్షుద్ర దైవతాలని వాటికంటే అంటే విరోధమాయున్న వేద బహిర్భూత మార్గస్థాలే వేదము కంటే వేదములో చెప్పినటువంటి విషయాలకి విరోధంగా ఉండేటువంటి వేద బహిర్భూత మార్గస్థాలే వేదము కంటే వేద బాహ్య మార్గములో ఆ మార్గము ద్వారా తొഴുదు దుఃఖపడాదే. అంటే ఈవిడ వేదం వల్లారై కొండు అన్నారు కదా, వేదాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు మన పెద్దలు ఆచరించినటువంటి మార్గంలో ఉండేటువంటి పరమ భాగవతోత్తములని పురుషకారంగా చేసుకొని పరమపదనాథుణ్ణి అదే సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించండి అని చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ పరాంకుశ నాయకికి ఇతర దేవతలని నమస్కరించే అలవాటు లేదు, అది అసంభావితం. అలానే ఇతర దేవతలని స్వప్నంలో దర్శించటం కూడా అసంభావితం అని చెప్పేటువంటి ఈ పరాంకుశ నాయకి విషయంలో ఏం చేశారు, ఈవిడ యొక్క వ్యాధి తీర్చడం కోసమని వేద బాహ్యులైనటువంటి వాళ్ళ ఆ మార్గాలలో తొഴുదు దుఃఖపడాదే. అదిగో నమస్కరింపచేసి దుఃఖపడకుండా తల్లితో కూడా చెప్తున్నది చెలికట్ట, ఇదిగో ఈ అమ్మాయి స్వభావం ఇలాంటిది, మీరు దానికి పరిష్కారంగా ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి నమస్కరించడం కాదు, ఎవరు వేద బాహ్యులైనటువంటి వాళ్ళకి నమస్కరించి తొഴുదు నమస్కరించి దుఃఖపడాదే, దుఃఖపడకుండా సాంగ సకల వేదవేద్యనాయ్ అంటే వేదాలన్నిటినీ అంగాలతో సహితంగా సేవించేటువంటి వాళ్ళని వేద్యనాయ్ ఆశ్రిత వాత్సల్యాది అనవధిక కళ్యాణ గుణ మహోదరియాయ్ ఇరుందా. అంటే వేదముల ద్వారా వేద అంగముల ద్వారా కూడా ఆ వేదాంగాలు కూడా ఆ ఒంటువరాపతి మన్నని యొక్క వైభవాన్నే తెలియజేస్తున్నాయి. అదే చెప్తారు వేదైత్య సకలై ఆమేవ వేద్య అని.
వేదాలన్నిటి చోట తెలియజేయబడేటువంటి వాడి నేనే అని చెప్పాడు కదా. ఆ రీతిగా వేదముల చేత మాత్రమే కాదండి, వేద అంగాలు అని చెప్పబడేటువంటి వాటితోటి కూడా తెలియజేయబడేటువంటి వాడు వేద వేద్యుడు, ఆశ్రిత వాత్సల్యాది అనవధికమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. ఆ కళ్యాణ గుణాలకి సముద్రముల వలె ఉన్నటువంటి వంతువరాపతి మన్ననే ఆ దక్షిణ ద్వారకాధీశుణ్ణి ఏ తొంగోడు స్తోత్రం చెయ్యండి. ఏ తవే ఉజ్జీవిక్కుం ఎన్గిరార్. మీరు ఎప్పుడైతే స్తోత్రం చేస్తారో వెంటనే ఈ అమ్మాయి ఉజ్జీవిస్తుంది, మీరు ఉజ్జీవిస్తారు. అలానే మీరు చేసినటువంటి ఆ ప్రతిక్రియ పరిహారం వల్ల ఈ అమ్మాయి కూడా వ్యాధి తొలగినదై మోహాన్ని విడిచిపెడుతుంది, మామూలు స్థితిని పొందుతుంది అంటున్నారు. పన్నీరాయరపడి అనంతరం నిత్య వేద ప్రతిపాద్యనాన కృష్ణన్ పక్కలిలే தாரமைகாந்தியுடைய இவள் நீங்கள் அவனை துதித்தப்போதே ఆస్వస్థయాం ఎన్గిరాళ్. నిత్యవేద ప్రతిపాద్యుడుగా ఉన్నటువంటి కృష్ణుడి విషయంలో ఐకాంత్యత్తై ఉడయ్య ఇవள். పారమైకాంత్యత్వం, పారమై అంటే పరమ ఐకాంత స్వభావం అనమాట. అంటే ఆయన విషయంలో తప్ప ఇంకొకళ్ళ విషయంలో భావనే లేనటువంటి ఆవిడ. నీంగల్ అవనై స్తుతిత్తపోదే, అలాంటి ఐకాంతికమైన స్వభావం కలిగినటువంటి ఆవిడ ఈవిడ. ఎవరి విషయంలో? సువరాపతి మన్నన్ విషయంలో. కాబట్టి అలాంటి ఈమె మీరు ఆయన్ని ఎప్పుడైతే స్తోత్రం చేస్తారో వెంటనే ఆస్వస్థయాం, ఈవిడ స్వస్థతని పొందుతుంది అని చెప్తున్నారు తెలుగుత ఈ వేళకి తల్లులతోటి. అవనయుడియా ఇవల్ వేరువరు దైవతయ్యై నినైస్తూ రుజుంబడి అల్లల్. ఆయనని తప్ప ఈవిడ ఇంకొక దైవాన్నే నినైత్తు భావించి రుజుంబడి అల్లల్ నమస్కరించేటువంటి ఆమె కాదు. ఇప్పటి ఇరుక్క పెత్తవరగలానన్నీ நீங்கள் இவள் அளவில் பரிவாலே கலங்கி உங்கள் அபிமதங்களை சொல்லி பகவத் பரியச்சரியோபகரணங்களான உங்கள் தோள்கள் దేవతాంతర విషయమాగ వ్యాపరిక్కపడా నిన్ననా. అలా మీరేం చేశారు? ఇప్పటి ఇరుక్క ఆవిడ స్వభావమేమో ఇంకొక దేవతాంతరాన్నే నమస్కరించినటువంటి స్వభావం ఆవిడది. ఆవిడ అలా ఉండగా పెద్ద వరగడానన్నీ ఆవిడని కన్న తల్లుడు కదా మీరు. అలాంటి మీరు ఇవళ్ అడవిల్ పరివాలే కలంగి, ఇవళ్ అంటే ఇవళ్ అడవిల్ పరివాలే కలంగి, ఈవిడ అద్దులేనటువంటి ఈవిడ మోహపడిపోయి ఉన్నటువంటి స్థితిని చూసి మీరు కలత చెంది ఏం చేశారు? మీరు పొంగల్ అభిమతంగళై చొల్లి, ఈవిడికి ఏది అభిమతమో తెలుసుకోకుండా ఈవిడికి కలిగినటువంటి ఈ వ్యాధి తొలగిపోవాలంటే, ఈ మోహం తొలగిపోవాలంటే ఏమి చెయ్యాలో ఆలోచించకుండా మీరేం చేశారు? మీ యొక్క అభిమతాలని చెప్పి భగవత్ పరిచర్య ఉపకరణంగళాన ఉంగళ్. వాస్తవానికి మీరు ఎలాంటి వాళ్ళు? భగవంతుడికి పరిచర్య చేయడం, భగవత్ పరిచర్య ఉపకరణాల వలె ఉన్నటువంటి మీ యొక్క తోள்கள் అంటే మీ యొక్క భుజాలు చేతులు ఉన్నాయంటే ఎందుకు? భగవత్ కైంకర్యం చేయటం కోసమే. అదే కదా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని చెప్పినట్టుగా భగవంతుడికి పరిచర్య చేయడానికే ఉపకరణాలుగా ఉన్నటువంటి మీ యొక్క భుజాలని దేవతాంతర విషయమాగ వ్యాపరిక్క దేవతాంతర విషయాలు, దేవతాంతరాల విషయంలో వ్యాపరిక్క వాటిని కదల్చగా వ్యాపరిక్కపడా నిన్న వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఆ గానాలకి కదిలి ఆడేటట్లుగా అయ్యాయి. అస్తైస్తవిత్తు అనిత్యతయా నెంజిలే పడువదాన వేదత్తుకు నిత్యత అస్తైస్తవిత్త నిత్యతయా నెంజలే పడువదాన వేదత్తుకు ప్రధానతయా ప్రతిపాద్యనాయ్. అస్తైస్తవిత్త దాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి? నిత్యతయా. ఎలాంటిది? వేదం అపౌరుషేయమైనటువంటిది, నిత్యము ఉండేటువంటిది. అంటే ఈవేళ ఉంటుందండి ఇంకొక సమయంలో ఉండదు అనేటువంటి స్థితి కాదు. అనాదిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఉంటుంది, ఇంకా ఉంటుంది. అది నిత్యమైనటువంటి వేదం. అంతేగా నిత్యతయా
నెంజిలే పడువదాన వేదత్తుకు ఆ నిత్యము ఉండేటువంటిది అని మనసులో ఆ భావం పడేటట్టుగా ప్రధానతయా ప్రతిపాద్యన ఆ సర్వేశ్వరుని తెలియచేయటంలో ప్రధానమైనటువంటి ప్రమాణంగా ఉండేటువంటిది ఆ శ్రీతర్కుముఖం కొడుకై కాగా అలా ప్రతిపాద్యన అలాంటి వేదము చేత ప్రతిపాద్యుడైనటువంటి వాడు ఎవరైనా ఆ శ్రీతర్కుముఖం కొడుకై కాగా శ్రీమద్వారకైకు అధిపతి ఆన కృష్ణనై వేదానికి వేదము చేత తెలియజేయబడేటువంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ ఆశ్రితులకి ముఖం చూపించడం కోసమని శ్రీమద్వారకైకు ఆ దక్షిణ ద్వారకకి అధిపతి ఆన కృష్ణనై అధిపతి అయినటువంటి కన్నపిరాన్ని స్తోత్రం పన్నుంగోడు స్తోత్రం చెయ్యండి అందస్తుతి సమకాలத்திலே ప్రబుద్ధయ్యాయ్ ఎప్పుడైతే మీరు స్తోత్రం చేస్తారో సమకాలத்திலே ఇక్కడ మీరు స్తోత్రం చేయడం ఇలా ఆరంభిస్తారు అదే సమయంలో ఆవిడ మోహాన్ని కోల్పోయి వెంటనే లేచి కూర్చుంటుంది అదిగో అవనై తొజుదు సంభ్రమ నృత్యం పన్నానిత్యం వెంటనే మీరు ఆయన గురించి స్తోత్రం చేస్తారా ఆ అమ్మాయి మీరు ఇలా స్తోత్రం ఆరంభించగానే లేచి తెలివి తెచ్చుకుంటుందా వెంటనే ఏమవుతుంది సంభ్రమ నృత్యం పన్నానిర్కుం అది వెంటనే ఆనందంతో నృత్యం చేయటం చేస్తుంది ఇదిగో మీ యొక్క అమ్మాయికి కలిగినటువంటి ఈ ఈ మోహం తొలగాలి అంటే పరిష్కారం ఏమిటో తెలుసా ఆ తువరాపతి మన్నన్ ఆ వేద ప్రతిపాద్యుడైనటువంటి వాడు ఆశ్రితులకి ముఖం చూపించడం కోసమని ఈ లోకంలో ఈ దక్షిణ ద్వారకలో వేంచేసి ఉన్నటువంటి ఆ తువరాపతి మన్నన్ని ఏం చేయాలి స్తోత్రం చెయ్యండి మీరు ఇలా స్తోత్రం ఆరంభించడంతో ఆవిడ తెలివి తెచ్చుకుంటుంది వెంటనే ఆనందంతో నృత్యం చేయటం మొదలు పెడుతుంది అదే పరిష్కారము అని చెప్తున్నారు చెలికట్ట ఎవడుకు ఈడు వ్యాఖ్యానం ఎవడుకు కృష్ణన్ తిరువడిగళాలు ఉండానా ఐకాంత్యత్తై అనుసంధిస్తూ ఇవిడికి ఆ కన్నపిరాన్ విషయంలో ఉన్నటువంటి ఐకాంత్యత్తై అంటే ఏమిటట చూస్తున్నానండి ஐகாஞ்சமால்தான் பத்தின விஷயத்தை వేరు ఒన్ను అరియాదిరుక్కై తాను ఏ విషయాన్నైతే పట్టుకుంటుందో ఆ విషయాన్ని తప్ప ఇంకొక విషయం జోలికే వెళ్ళనటువంటి స్థితి అలా ఆవిడ కావాల్సింది ఆ సువరాపతి మన్నన్ ఆయనకు తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి తిరుత్తుజాయి కదా అంచేత అవనయ్యేత్తుంగోడు మీరేం చేయాలి ఆ సువరాపతి మన్నన్ని స్తోత్రం చేయండి ఇవಳು ఉజ్జీవిక్కుం ఎంగిరాల్ ఇవిడ ఉజ్జీవిస్తుందండి అంటున్నారు ఉన్నిత్తు మత్తొరు దేవం తొజాల్ అవనయ్యల్లాల్ ఉన్నిత్తు అంటే నినయిత్తు మత్తొరు దేవం తొజాల్ ఆ సర్వేశ్వరుడిని తప్ప ఇంకొక దైవాన్ని నమస్కరించడం అనేటువంటి తెలియనటువంటి ఆమె అవనై అల్లాల్ మత్తొరు దేవం తొజాల్ ఆయన్ని ఇంకొకళ్ళని భావించదు ఇంకొకళ్ళని నమస్కరించదు ఇన్నార్కు ఇన్న పరిహారం ఎన్ను ఇల్లయ్యో అదరిందు పరిహరిక్క వేండామో ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అంటే ఫలానా వ్యాధికి ఒక ఔషధం ఫలానా వ్యాధికి ఒక ఔషధం ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాం అదే జలుబు చేసింది ఇంకొక టాబ్లెట్ వేసుకుంటాం అలానే జ్వరం తగిలింది ఇంకొక టాబ్లెట్ వేసుకుంటాం జ్వరం తగిలినప్పుడు గ్యాస్ టాబ్లెట్ వేసుకొని గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు జలుబు టాబ్లెట్ వేసుకొని అలానా వేసుకుంటాం మనం ఔషధము అంటే మనకి వచ్చినటువంటి వ్యాధి ఏమిటో ఆ వ్యాధి తొలగింప చేసేటువంటి ఆ ఔషధం ఏమిటో తెలుసుకొని కదా మనం మందు వేసుకుంటాము అలాగా ఇన్నార్కు ఇన్న పరిహారం ఎన్నిళ్ళయ్యో ఫలానా దానికి ఫలానా పరిహారం అని ఉంటుంది కదా అది లేదా అది అరిందు పరిహరిక్క వేండావో అది తెలుసుకొని కదా మీరు పరిహారం చేయవలసింది వ్యాధి ఒకటైతే ఔషధం వేరొకటి వాడరు కదా అది వ్యాధికి తగిన పరిహారం కదా చెయ్యాలి ఒక వ్యాధి వస్తే ఇంకొక పరిహారాన్ని చేస్తారా ఎవళ్ళైనా
முழங்கால் தகரா மூக்கிலே ஏறச்சீரை కట్టుమాలే ఎందో நீங்கள் பண்ணுகிற పరిహారం. ఎలా ఉందంటే మీరు చేసినటువంటి ఈ పరిహారం, మీరు ఆవిడ వ్యాధి తొలగటానికి మీరు చేసిన పరిహారం, మోకాళ్ళకు దెబ్బ తగిలితే ముక్కుకు తడిగుడ్డ కట్టుకున్నట్ట వాడెవడు. అలా ఉన్నది మీరు చేసినటువంటి పరిహారం. ఆవిడ వ్యాధికి పరిహారమేమో భాగవత పాదరేణువులో భగవంతుడి యొక్క తిరువడిగలకి మంగళాశాసనము చేయటం లాంటివి పరిహారం అయితే, మీరు ఇతర దేవత ఆరాధనము, వాళ్ళు చేసేటువంటి నృత్యాలు, ఆ నిషిద్ధ ద్రవ్యాలను తీసుకురావడం, ఇలాంటివి చేశారు. ఎలా ఉందది? మోకాలికి ముజంకాలు తగరా, మోకాలికి దెబ్బ తగిలితే మూక్కిలే ఈరై కట్టుమా పోలే, ముక్కుకి తడిగుడ్డ కట్టినట్టుగా కదా. నీంగల్ పండుగల పరిహారం, వ్యాధి మోకాల్లో, వైద్యం ముక్కుకి, అదనమాట. దేవతాంతర స్పర్శం ఎవడు కుప్పరాదు ఎన్ను అరియవేండావో. దేవతాంతర స్పర్శం అనేటువంటిది ఈవిడికి సహించినటువంటి విషయం అని మీరు తెలుసుకోవద్దు. బాల్యం నుండి చూస్తూనే ఉన్నారు కదా ఈవిడ యొక్క స్వభావం ఏమిటో, ఆ మాత్రమైనా మీరు తెలుసుకోవద్దు అని. తన్నెంజాలే మదిత్తు వేరో దైవத்தை తుజుదు అరియాల్ ఇవల్. ఈవిడ ఎలాంటి ఆవిడ? తన్నెంజాలే, మదిత్తు అంటే నినయిత్తు, వేరో దైవத்தை తుజుదు అరియాల్ ఇవల్. తన మనస్సుతో కూడా వేరో దైవాన్ని భావించి ఎరుగునటువంటి ఆవిడ కదా ఈవిడ. ఎలా? బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ ఎన్నిరపడియే పిరై తొడుం పరువత్తిலும் పిరై తొడుదు అరియాల్. బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ అని ఎవరి విషయంలో? వాల్మీకి మహర్షి ఇళై పెరుమాళ విషయంలో చెప్పినటువంటి శ్రీ సూక్తి శ్రీమద్ రామాయణంలో ఏం చెప్పారు? బాల్యాత్ ప్రకృతి, బాల్యము నుండి కూడా లక్ష్మణస్వామి ఎలాగా జలాన్మత్య ఇవోధృతమని ఏదో కొంచెం వయసు వచ్చిన తర్వాత చెప్పినటువంటి శ్రీ సూక్తి కాదండి. లక్ష్మణస్వామికి పెద్దవాడైన తర్వాత రామచంద్రుడి విషయంలో ప్రీతి కలిగి అలా మాట్లాడాడండి అనుకోవలసిన అవసరం లేదు. బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ, బాల్యము నుండే లక్ష్మణస్వామికి రామచంద్రుడి విషయంలో నిరతిశయ ప్రేమ. ఎంత ప్రేమ అంటే 2 ఉయ్యాల తొట్లల్లో పడుకోబెట్టినా కూడా సహించలేనటువంటి స్థితి. అందుకనే చివరికి ఒకే ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టినప్పుడు మాత్రమే నిద్రపోయాట. అలా బాల్యాత్ ప్రకృతి. మరి మీ అమ్మాయి కూడా బాల్యం నుండే మీ అమ్మాయి స్థితి ఏమిటో మీకు తెలుసు కదా. పిరై తొజుం పరువత్తిలం పిరై తొజుదు అరియాల్. పిరై అంటే ఏమిటి? చంద్రరేఖ. పిరై తొజుం పరువత్తులం అంటే ఇప్పుడిప్పుడే ఆ బాల్య దశ. పిరై అంటే చంద్రరేఖ అన్నారు కదా, పౌర్ణమి నాటి స్థితి కాదు. పౌర్ణమి అంటే కొంచెం పరిపూర్ణమైనటువంటి చంద్రుడు ఉంటాడు. అలాంటి చంద్రుడు అంటే కొంచెం వయసు వచ్చింది అని చెప్పుకోవచ్చు. కానీ ఆ చంద్రుడు పిరై తొజుదుం దశయ్యలం అంటే ఇంకా చంద్రరేఖగా ఉన్నప్పుడే, అంటే ఈ అమ్మాయి కూడా బాల్యంలో ఉన్నప్పుడే పిరై తొజుదు అరియాల్, పిరై తొజుదు అరియాల్, పిరరై తొజుదు అరియాల్. అలా బాల్యం నుంచే కూడా ఈ అమ్మాయి ఇంకొకళ్ళని నమస్కరించి ఎరగదు. ఏ రీతిగా? అది బాల్యా ప్రకృతి సుస్నిగ్ధ అని లక్ష్మణ స్వామి స్థితి వలె ఈ అమ్మాయి కూడా బాల్యము నుండే, అంటే ఇంకా ఆరంభ దశ నుండే ఇదిగో పెరై తొజుదు అరియాల్, ఇంకొకళ్ళని నమస్కరించి ఎరగదు. అయినా మీ అమ్మాయి స్వభావాన్ని, మీ అమ్మాయి గురించిన వైభవాన్ని మీరే చెప్పారు కదా తిరువిరుత్తంలో. ఏం చెప్పారు? మొలయ్యో ముజుముత్తుం పోందిలా పెరుమాన్ మలయ్యో తిరువేంగడం ఎన్ను కర్కింద వాచకం ఇవల్ పరమే ఎన్ను నీంగల్ ఆశ్చర్యపడుంబడి అందో అప్పురువత్తిలం. మీరే ఏం చెప్పారు తిరువిరుత్తంలో పాసురం ఇది? ములయ్యో ముజుముత్తుం పోందిలా. ఇంకా మా అమ్మాయి చాలా చిన్న వయసు అండి. ముజుముత్తుం పోందిలా, ఇంకా స్తనాలు రావటం అనేటువంటి ఆ సూచనలు కూడా లేవు. స్తనాలు వచ్చేటువంటి అదే కొంచెం ఇప్పుడే వస్తున్నాయా అన్నటువంటి ఆ స్థితి కూడా లేదు. అలాంటి దశలోనే ఇదిగో ఇస్తున్నారు. ములయ్యో ఇచ్చారు. యవ్వన సూచకమానములయ్యానవై మిగవం ముజుక్కత్తోత్తిన వెళ్ళై. పూర్తిగా అవి కనపడట్లేదు. యవ్వనం వచ్చింది అమ్మాయికి అని తెలియజేసేటువంటి ఆ స్తనాల యొక్క
సూచనే కనపడట్లేదు, ముజుక్కత్తోత్తిన వెళ్ళ ఇంకా కనపడట్లేదు. స్వామియాన అవనుடைய మలయ్యో తిరువేంగడం ఎన్ను అత్య సిక్కిరప్పాసురం ఎవడుక్కు పరమో ఎన్నబడి. ఇంకా మా అమ్మాయి స్థితి ఏమిటో తెలుసా? 2 చేతులెత్తి తిరువేంగడమో ఏమంటుంది? పెరుమాన్ మలయ్యో తిరువేంగడం ఎన్ను కర్కెన్న వాచకం. ఆ అమ్మాయి నోరు ఎప్పుడు పెరుమాను వేయించేసినటువంటి ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాను ఎప్పుడు అని అలానే పాడుతూ ఉంటుంది. సరిగ్గా వస్త్రం కట్టుకోవటం కూడా చేతగానటువంటి దశ. అంత చిన్నతనంలోనే మా అమ్మాయి ఇలాగా ఏమండి పెరుమాన్ మలయ్యో తిరువేంగడమో ఎన్ను కర్కిన్న వాచకమని ఆవిడ వైభవాన్ని మీరే చెప్పి ఆశ్చర్యపోయారు కదా. అలాంటి మీకు తెలియదా మీ అమ్మాయి స్వభావం ఏమిటో? అదిగో తన్నెంజాలే మదిత్తు వేరొరు దైవం తొజదు అరియాల్ ఇవ్వడని మీకు తెలియద్దు? బాల్యం నుండి ఈ అమ్మాయి స్వభావం ఇలాంటిదే కదా. ఆవిడ తన భావనలో కూడా ఇంకొకళ్ళని తలతదే, ఇంకొకళ్ళకి నమస్కరించి ఎరుగదే. బాల్యం నుండి కూడా ఆ తిరువేంగడముడయాన్ విషయంలో, ఆ మలై విషయంలో నమస్కరిస్తూ ఎప్పుడు అదే భావనలో ఉండేటువంటిది మా అమ్మాయిని ఆశ్చర్యపోతూ మీరే కదా చెప్పారు. అలాంటి మీకు తెలియద్దా మీ అమ్మాయి ఎలాంటిదో ఏమిటో అనేది అని. ఎన్ను நீங்கள் ஆச்சரியப்படும்படி என்னோ அப்பருவத்திலும் இனி இப்போது పర్వతத்தை విట్టు పదర్కూట్టై పెట్టుమో అని. బాల్యంలోనే పర్వతాన్ని పట్టుకొని ఆ పర్వతం మీదే వ్యామోహం. పర్వతం మీద ఏది? ఆ తిరువేంగడం మీద వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ విషయంలో వ్యామోహం కదా. ఇప్పుడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి పదర్కూట్టై పత్తుమో ఏ చెత్తబుట్టనో పట్టుకుంటుందా మీ అమ్మాయి? పర్వతాన్ని విడిచిపెట్టి అది పట్టుకుంటుందా? అనన్య దైవత్వం వేరే ஒரு ஆசிரிய தெய்வத்தையுண்டு அது ரட்சிக்கிறது ఎన్ను నినైక విరగిల్లై కిరీర్ ఎనకు. అనన్య దైవత్వం, ఆయనే దైవము అని భావించేటువంటి ఆవిడ, ఇంకొకళ్ళని దైవంగా తలతనటువంటి ఆవిడ. వేరే ஒரு క్షుద్రదేవతై వేరేవరు ఆశ్రయ దేవతై ఉండు అది రక్షిక్కిరదు ఎన్ను. ఇంకొక ఆశ్రయించడానికి తగినటువంటి దేవత ఉన్నది అని, ఆ దైవం మనల్ని రక్షిస్తుంది అని. నినైక విరగిల్లై కిరీరి అనకు. అసలు అలాంటి భావన రావటానికి కూడా అవకాశం లేదు కదా మనకి. ఎందుకని? బాల్యాత్ప్రభృతి, బాల్యం నుండే ఇలా పిరైతుజుం పరువత్తిలం, అప్పుడప్పుడే ఇంకా చిన్నతనంలోనే బాల్యం అనే చెప్పచ్చు పిరైతుజుం అంటే కూడా. అలాంటి వయసులో కూడా అలా అనన్య దైవత్వం అనే భావంలో అనన్య దైవం ఆ సర్వేశ్వరుడే అని భావించినటువంటి ఆవిడ ఇప్పుడు ఈ వయసులో ఇంకొకరు రక్షకులు ఉన్నారని భావించేటువంటి అవకాశమే లేదు కదా. ఎలా? ఇలా ఇంకెవరైనా ఉన్నారు? సీతాపిరాట్టి కూడా అలానే ఉన్నది కదండి. అంటే ఇప్పుడు సీతాపిరాటి విషయం ఎందుకు చెప్తా? ఆ సీతాపిరాట్టి ఎవరు? ఈవిడే ఈ పరాంకుశ నాయకే అన్నట్టుగా. సహపత్యా ఎన్ను పెరే పెరుమాள் తిరువడిகளில் ఎవరు புகும்போதும் இவர் கெடுத்து கை நீட்ட புகும் அத்தனை போக்கி பெரிய பெருமாள் தாம் ఉద్దేశ్యமாக పుక్కరియన్. పెరియ పెరుమాళకి ఏది పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించబడింది. సహపత్య విశాలాక్ష నారాయణం ఉపాగమత్ అన్నట్లు చెప్పాడు వశిష్ఠ మహర్షి. రామచంద్ర, నువ్వు వెళ్ళి ఆ నారాయణుని ఈ రాత్రి అక్కడే ఉపాసన చేసి ఆ ఈ రాత్రి అక్కడే పెరియ పెరుమాళ్ సన్నిధిలోనే నువ్వు ఉండవయ్యా అని ఆజ్ఞాపించారు, నిర్దేశించారని చెప్పాలేమో. పెద్దలు కదా. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి దాన్ని విన్నటువంటి రామచంద్రుడు అలా వెంట సీతాపిరాటిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినటువంటి సీతాపిరాటి ఆ పెరియ పెరుమాళని రామచంద్రుడితో పాటు సేవించుకోవాలి కదా వాస్తవానికి. కానీ సీతాపిరాటి రామచంద్రుడు పెరియ పెరుమాళకి అదిగో అర్చన చేస్తూ ఉన్నాడు, పుష్పాలను సమర్పిస్తూ ఉన్నాడు, నమస్కరిస్తూ ఉన్నాడు, ఇన్ని చేస్తున్నాడు. కానీ సీతాపిరాటి మాత్రం ఆయన వైపు చూడను లేదట, ఆయనకి నమస్కరించను లేదట, ఏ అర్చన చెయ్యలేదట, ఏ పుష్పాన్ని సమర్పించలేదట. ఎందుకనండి అంటే ఏంటి? పెరియ పెరుమాళ్ తిరువడిகளில் ఎవరు పుగుంబోదు పెరియ పెరుమాళ్ తిరువడిగలలో
అంటే ఆ కోవెల్లోకి రామచంద్రుడితో సహా వెళ్ళింది సీతాపిరాటి. కానీ ఈమె కెడుతుక్కైని తప్పుగుం అత్తనై పోకి, అదిగో ఏదో కొన్ని పరిచర్యలు చేసింది. ఏది? రామచంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలనుకోండి, తీర్థం తీసే తీర్థం ఇవ్వు అన్నాడు అనుకోండి, తీర్థాన్ని అందించేది. పుష్పం సమర్పించాలి, పుష్పము అన్నాడు అనుకోండి, పుష్పాన్ని రామచంద్రుడికి అందించేది, సమర్పించడం కాదు. అలానే ఏదో నైవేద్యం రామచంద్రుడికి, అలా రామచంద్రుడికి పరిచర్యలు చేసిందే తప్ప సీతాపిరాటి పెరియ పెరుమాళని సేవించిందే లేదట. ఎలా? ఎందుకని? ఉన్నిత్తు మత్తరు దైవం సోజాల్. ఆ సీతాపిరాటి ఎలానో ఈ పరాంకుశ నాయకి కూడా అలానే కదా. పెరియ పెరుమాళ్ తాం ఉద్దేశ్యమాగ పుక్కరియేను. ఆ పెరియ పెరుమాళని నేను పొందదగినటువంటి వాడు అని నేను ప్రవేశించలేదు. ఎందుకు వెళ్ళావు మరి రామచంద్రుడితోటి ఆ రాత్రి? సహపత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమత్తని కదా వాల్మీకి మహర్షి అందించారు. ఎందుకు వెళ్ళావు? రామచంద్రుడికి పరిచర్యలు చేయడానికి, రామచంద్రుడికి ఆరాధనకి కావలసినటువంటి ఉపకరణాలని అందించడానికి మాత్రమే వెళ్ళిందట సీతాపిరాటి కూడా. అలా పెరియ పెరుమాళ్ తాం ఉద్దేశ్యమాగ పుక్కరియేన్. పెరియ పెరుమాళ్ నాకు ఉద్దేశుడు కాదండి. ఎవరమ్మా సీతే నీకు ఉద్దేశుడు? అదిగో ఆ చక్రవర్తి తిరుమగనార్, ఆయనే నాకు ఉద్దేశుడు అని చెప్పినట్టుగా ఈయం క్షమాచ. ఇక్కడ ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాగా అనన్య దైవత్వం ఈయం క్షమాచ మనకు అరుంబదల్లో ఇచ్చారు. 3, 5, 6వ లైన్లో ఉంది. అనన్య దైవత్వం ఇత్యాది. అనన్య దైవత్వం ఈయం క్షమాచ భూమౌ చ శయ్యా నియమచ్చ ధర్మే పతివృతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేషు ఇవ మానుషాణం ఇది సుందరకాండే అష్టావింశే సీత విశ్లేష వేళయిలే తాన్ దేవతాంతర ప్రవణై అల్లేన్ ఎన్ను సొల్లుగిర అవளுடைய హార్ద్రభావం. అదిగో రామచంద్ర, అనన్య దైవత్వం ఇయం క్షమాచ. నేను ఇంకొక దైవాన్ని ఎప్పుడు ఎరుగనయ్యా, నిన్నే దైవంగా భావించినటువంటి వాడి దానని. అంతేకాదు ఈ ఓర్పంతా ఎవరి కోసం వహిస్తున్నాను? నిన్ను పొందటం కోసం మాత్రమే. రామచంద్రుడితోటి ఈవిడ చెప్పేటువంటి, రామచంద్రుడి గురించి ఈవిడ భావించేటువంటి మాటలు. రామచంద్ర ఇంత ఓర్పుగా 10 మాసాల పాటు ఇదిగో రావణాసుడి యొక్క చెరసాలలో ఉన్నానంటే ఎవరి కోసం? నిన్ను పొందటం కోసమే. అంతేకాదు భూమౌచ శయ్యా, ఎక్కడో పట్టు పరుపుల మీద పడుకోవలసినటువంటి దాన్ని భూమౌచ శయ్యా, ఈ భూమినే పడకగా చేసుకొని పడుకుంటున్నాను అంటే కారణం నిన్ను పొందటం కోసమే. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి దానను కనుక. అలా నియమచ్చ ధర్మే, ఈ ధర్మాలన్నీ ఆచరిస్తూ ఉన్నది ఎవరి కోసం? పతివ్రతాత్వం విఫలం మమ ఇదం కృతం కృతజ్ఞేషు ఇవ మానుషాణం. ఇదిగో ఇలా నేను నిన్ను పొందటం కోసం మాత్రమే నేను ఈ భూమి మీద శయనించినప్పటికీ, అదిగో ఈ అశోకవనంలో ఉండి రావణాసుడి చెరలో ఉండి ఈ బాధలు పడటానికి అన్నింటికి ఒకటే కారణం. ఏమిటా కారణం? నిన్ను పొందాలనేటువంటి భావన. అంతే తప్ప నాకు ఇంకొకటి లేదు అని సీతాపిరాటి చెప్పినట్టుగా ఇయం క్షమాచ రావణనుడయ జల్పంగళయ్యం. ఇప్పుడు మూలంలోకి వచ్చాం మనం. రాక్షసిగడుడయ சஜ்ஜன பக்தனங்களையும் பொறுத்து இருந்தனதும் அவரது ஒரு இன்சொல் கேட்கலாம் ఎన్నుకినీరు. ఆ రావణాసుడు ఇచ్చకి తగిలిన రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, అందుకనే రావణాసుడు యొక్క జల్పాలని, జల్పం అంటే ఏంటి? ఎలా పడితే అలా మాట్లాడటం. ఆ జల్పాలని రాక్షసుల యొక్క సజ్జన భర్తనాలని, తర్జన అంటే వేలు పెట్టి చూపించి బెదిరిస్తూ ఉంటారు, భర్తనం అంటే క్రూరమైనటువంటి మాటలతో హింసిస్తూ ఉంటే ఇవన్నీ సహించింది ఎందుకో తెలుసా? అవరదువరు ఇన్సొల్లు కేట్కలాం ఎన్నుకిడి. ఆ చక్రవర్తి తిరుమగనారి యొక్క ఒక మధురమైనటువంటి మాట వినటం కోసమే ఇవన్నీ భరిస్తున్నది అని భూమౌచ చెయ్యా ఇత్తరై కిడందదు తవాంకే సమువాపిసం ఎంగిరపడియే.
ఈ తర ఇక్కడందదు, ఈ భూమౌచ చెయ్యాని నేల పడక ఎందుకో తెలుసా? నీ యొక్క ఒడిని చేరటం కోసం. తవాంకే సముపావిషం అని చెప్పినట్లుగా మనకు మొన్న కూడా వచ్చింది ఈ పదం. ఇప్పుడు ఇద్దరు ఆ గోదావరి తీరంలో ఆడారు, పాడారు, నదిలో స్నానం చేశారు, జలకాలాడుకున్నారు. అన్ని అయిపోయి అలసిపోయిన తర్వాత రామచంద్ర నీ ఒళ్ళో నేను కాసేపు కూర్చోవద్దా అని అడిగింది సీతాపిరాటి అన్నట్టుగా. అదిగో ఎందుకు నేను ఈ భూమౌచ చెయ్య, ఈ నేల పడకని చేస్తూ ఇలా ఈ బాధలను అనుభవిస్తున్నాను, నీ ఒడిలో కూర్చునేటువంటి ఆనందాన్ని పొందటం కోసమని. అలాగా ఆవారు మడిயில் ஒரு கால் సిద్దిక్కుమో ఎన్ను మత్తాలేకడే, ఆయనకు ఒడిలో ఒక్కసారి కూర్చునేటువంటి అవకాశం లభిస్తుందా అని కదా. అలా నియమస్య ధర్మే, నియమస్య ధర్మే, నేను ఈ ధర్మాచరణ కలిగి ఉండటం, ఈ నియమాలను ఎవరి కోసం? రక్షకత్వ ధర్మం అవర్తల ఇదే ఎన్ను మత్తాలే కిరీర్ నాన్ ఇరుందదు. రక్షకత్వ ధర్మం ఆయనది అనే భావనతో కదా నేను ఇలా ఉన్నది. హనుమ వచ్చాట, సీతే సీతాపిరాటిని ఎక్కడున్నదో ఈ అశోకవనంలో తెలుసుకున్నాడు. ఆ సీతమ్మతోటి మాట్లాడాడు, తనని తాను పరిచయం చేస్తున్నాడు. ఇంకా తిరిగి వెళ్ళేటువంటి సమయం, సీతే నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని రామచంద్రుడి దగ్గర పాదాల దగ్గర నిన్ను దిగబెడతాను అని అడిగాట హనుమ. అప్పుడు ఏం చెప్పింది ఈవిడ? అది నా స్వరూపానికి తగినటువంటి విషయం కాదయ్యా అని చెప్పిందట సీతాపిరాటి. ఎలా? రక్షకత్వ ధర్మం అవర్తల ఇదే ఎన్ను మత్తాలేకిది, రక్షించవలసినటువంటి స్వభావం ఆయనది, రక్షకత్వం ఆయన భారం, అది ఆయన తలయిలే, ఆయన విషయంలోనే రక్షకత్వం అనేటువంటిది. నన్ను నేను రక్షించుకోవడం అనేటువంటిది నా యొక్క స్వరూపానికి విరుద్ధమైనటువంటిది, ఆయన యొక్క స్వరూపానికి విరోధమైనటువంటిది. నన్ను నేను కనుక ఇప్పుడు నేను కనుక నీతో పాటు ఇలాగా వచ్చి నన్ను నువ్వు రామచంద్రుడి దగ్గరకు చేర్చినట్లయితే లోకులంతా ఏమంటారు? అదిగో రామచంద్రుడు ఏది సర్వలోకానాం రక్షక అని చెప్పబడేటువంటి రామచంద్రుడు సీతాపిరాటిని రక్షించలేదండి. సీతాపిరాటి తన రక్షణని తానే వెతుక్కుంటూ హనుమతో పాటు తిరిగి రామచంద్రుడి దగ్గరికి వచ్చి చేరింది అంటారు. కాబట్టి ఇప్పటి వరకు నేను ఎన్ను మత్తాలే రక్షకత్వ ధర్మం అవర్తలైదే ఎన్నుంబడి ఎన్ను మత్తాలేకిది. రక్షకత్వం అనేటువంటిది ఆయన కార్యం, ఆయన చెయ్యాలి. ఎలా? తెరైస్తు సంకులాంకృత్వ అని చెప్పినట్లుగా ఆయనే రావాలి, స్వయంగా యుద్ధం చేయాలి, ఆ తర్వాత నన్ను రక్షించాలి, అప్పుడు నన్ను ఈ లంకా పట్టణం నుండి తీసుకొని వెళ్ళిపోవాలి. అది కదా రక్షకత్వ ధర్మం అవర్తలయిలే ఎన్ను మత్తాలేకిరి నాన్ ఇరుందదు. రక్షకత్వం ఆయన తలలో ఆయన కార్యం అని కదా నేను ఉన్నది. నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస ఎన్నదు అవరై పార్పదు. అదిగో నత్వా కుర్మి రావణాసుడితో అంటుంది, రావణ వాస్తవానికి నువ్వు చేసేటువంటి ఈ పాప కార్యానికి నిన్ను భస్మం చేయడం అనేటువంటిదే తగిన శిక్ష, నీకు తగిన కార్యం. అలాంటి నువ్వు భస్మం చేయటానికి తగినటువంటి దోషము నువ్వు కలిగినటువంటి వాడివి. భస్మం చేసేటువంటి శక్తి నాకు ఉన్నది, అయినప్పటికీ నేను నిన్ను భస్మార్హ తేజస అని నిన్ను భస్మం చేయకుండా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను కనుక నాకు విరోధంగా ఉన్నటువంటి, నా విషయంలో ఇలాంటి దుష్ట భావనతో ఉన్న నిన్ను కనుక నేను భస్మం చేసేసాననుకో, అప్పుడేమవుతుంది? అదిగో నా యొక్క రక్షణ విషయంలో నన్ను నేను రక్షించుకోవటంలో నేను ప్రయత్నం చేసిన దాన్ని అవుతాను. కాబట్టి నా రక్షణ విషయంలో నేను ప్రయత్నం చేసుకుంటే, నన్ను నేనే రక్షించుకునే ఈ కార్యంలో నేను నిన్ను భస్మం చేస్తే లోకులంతా ఎవరు? రామచంద్రుణ్ణి నిందిస్తారు. ఇందాక చెప్పలా అదే రీతిగా సర్వలోకానాం రక్షక అన్నారు. లోకానాం రక్షకుడు ఈయన అంటే సీతాపిరాటికి రక్షకుడు కాదా అండి? అది కానీ సీతాపిరాటి తన రక్షణని తానే వెతుక్కుంటూ వచ్చిందే. తనకి శత్రువైనటువంటి, తన విషయంలో అపచారపడినటువంటి రావణాసురుని తానే భస్మం చేసేసిందే. అంటే ఏమిటి? తన రక్షణ విషయంలో తాను ఉద్యుక్తురాలయ్యింది కదా. కాబట్టి హనుమ నువ్వు అలా చెప్పినప్పటికీ కూడా రామచంద్రుడికి
అవధ్యం కలిగేటువంటి కార్యాన్ని, ఇలాంటి కార్యాన్ని నేను చేయడానికి సిద్ధంగా లేనయ్యా అంటుంది. ఆశ్చర్యమట ఆయనకి. ఇంత కష్టాల్లో ఈవిడ ఉండి అదేదో రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళలో చేర్పిస్తాను అంటే నాకు నేను రాను అంటుందేమిటి ఈవిడ అన్నప్పుడు ఈవిడ చెప్పినటువంటి మాటలు భస్మార్హ తేజస ఎన్నదుం అవరై పార్పదు. అలా రావణాసురుని ఉపేక్షించి విడిచిపెట్టడానికి కూడా అవనై పార్పదు. రామచంద్రుడి యొక్క రక్షణ స్వభావాన్ని చూసి ఇలా అందరికీ రక్షకుడు ఈయనే, నాకు రక్షకుడు కూడా ఆయనే, కాబట్టి నా రక్షణ విషయంలో నేను ఏ ప్రయత్నం చెయ్యకూడదు అనేటువంటి స్వభావంతో పతివ్రతాత్వం ఏ తత్వ్రతం మమా ఎన్ను అవరుడయా వ్రతం ఒడియా ఎనక్కు ఎన్న ஒரு సంకల్పத்தை ఉండాకి ఇవత్తై అజిక్క నినెత్తిలేన్ కిరీరు. ఏం చెప్పాడు రామచంద్రుడు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది ఆచతే అవయం సర్వభూతేభ్య దదామి ఏ తత్వ్రతం మమ అన్నాడు. సర్వధర్మ, అది ముందు శ్లోకం మిత్రభావేన సంప్రాప్తం. వాడు ఊరికే మిత్రభావంతో వచ్చినప్పటికీ, వాస్తవానికి మనసులో అతనికి మిత్రభావం లేకపోయినప్పటికీ కూడా అలా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి రామచంద్ర నేను నీ వాడని అన్నటువంటి వాళ్ళని రక్షించడమే ఏ తత్ వ్రతం మమ అని చెప్పినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి అవరుడయ వ్రతం వడియా అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడమే నాకు వ్రతము అని చెప్పాడా రామచంద్రుడు. కాబట్టి ఇప్పుడు నిన్ను రక్షించేటువంటి ఆ దీక్షలో ఉన్నటువంటి వాడు రామచంద్రుడే కదా. కాబట్టి ఎనక్కు ఎన్నవరు సంకల్పత్తై ఉండాకి, అదిగో నన్ను నేను రక్షించుకోవాలనేటువంటి ఒక సంకల్పం కలిగిన దానిగా ఉండి, ఆ తర్వాత ఇవత్తై అజిక్కనై పిల్లేనికిది, అదిగో రామచంద్రుడికి ఉన్నదే ఒక వ్రతం. ఏది సర్వధర్మాన్ని పరిత్యజ్యలో చెప్పండి ఏ తత్ వ్రతం మమ. ఒక్కసారి వాడు మిత్రభావంతో వచ్చినప్పటికీ వాళ్ళని నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం అండి అని రామచంద్రుడి యొక్క వ్రతాన్ని పాడు చేసే ఉద్దేశంలో నేను లేనయ్యా హనుమ. నాకంటూ ఒక అభిప్రాయం ఏం లేదు, రామచంద్రుడి యొక్క అభిప్రాయమే, రామచంద్రుడి యొక్క రక్షణ దీక్షే, అదే యొక్క రక్షణ దీక్ష కలిగినటువంటి రామచంద్రుడే నన్ను కూడా రక్షించేటువంటి వాడు. ఆయన ఏ తత్ వ్రతం మమ అని అలా ఒక వ్రత దీక్షలో ఉన్నాడు కదా. ఆ వ్రతాన్ని చెడగొట్టే రీతిగా నాకు నేను ఒక ఆలోచన చేసేటువంటి దానను కాదు కదా. అలా ఆయన్ని అజిక్క నినైతే ఇవత్తై ఉండాకి ఇవత్తై అజిక్క నినైతలేనికిది. అదిగో నేను నా యొక్క ప్రయత్నాన్ని ఏదో నేను ఆలోచించుకొని ఆయన యొక్క వ్రతాన్ని నశింపచేసేదాన్ని కాదు కదా నేను. విఫలం మమ ఇదం తప్పాదవయ్యం తప్పిచ్చిన విఫలం మమ ఇదం. వాస్తవానికి ఆయన రక్షణ ఎప్పుడు తప్పదు, కానీ నా విషయంలో తప్పిందయ్యా. అది తప్పాదవయ్యం తప్పిచ్చిన, తప్పడానికి అవకాశం లేనటువంటిది కూడా తప్పిపోయింది ఇప్పుడు. అందుకనే నేను ఇక్కడ ఇలాగా ఉన్నా ఈ లంకా పట్టణంలో. ఆర్పు పోలే ఎన్ను ఎలా తప్పిపోయిందండి? రామచంద్రుడు అందరినీ ఏ తత్ వ్రతమ్మమ అని రక్షించే స్వభావం కలిగినటువంటి ఆయన కూడా నా విషయంలో తప్పిపోయాడు అంటే రక్షించడం విషయంలో విఫలమయ్యాడు అని చెప్పినట్టు. ఎలాగా? ఎవరెవరికి? ఆర్పు పోలే ఎన్నిల్, ఎవరికండి ఏదైనా ఒక దీక్ష కలిగితే ఆ దీక్షను సరిగ్గా నిర్వర్తించలేనటువంటి స్థితి ఎవరెవరికి ఉంటుంది? మానుషాణం కృతజ్ఞేషు కృతం ఇవ. మానుషాణం మనుష్యులకి ఉంటుంది, కృతజ్ఞేషు కృతజ్ఞుల యందు ఉంటుంది, కృతమివ అని కృతజ్ఞేషు అని వాళ్ళిద్దరి విషయంలో కూడా వాళ్ళు ఏదైనా ఒక సంకల్పం చేస్తే కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. ఎవరి విషయంలో? మానుషాణం మనుష్యుల విషయంలో అలా జరుగుతుందండి. కానీ రామచంద్రుడు మనుష్యుడు కాదు కదండి. కానీ రామచంద్రుడు ఏం చెప్పాడు? ఆత్మానం మానుషం మన్యేయన్ను అవర్కం ఉండిరే మనిచ్చు. మనిచ్చు అంటే మనుష్య స్వభావం. ఏం చెప్పాడు? ఎవరైతే అడిగినా ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనుష్యుడిగా భావిస్తున్నాను అని చెప్పాడు. అంటే మనుష్య భావన ఉన్నవాడే కదా. సరే, మనుష్య భావన ఉన్నవాడే కాబట్టి అంతేనా? కృతజ్ఞేషు అని ఆయన యొక్క గుణాలు చెప్పేటప్పుడు కృతజ్ఞేషు అనేటువంటి ఒక గుణం కూడా కలిగినటువంటి వాడు అని
చెప్తారు కదా. ఎలా అవి మొదట్లో రామచంద్రుడి యొక్క గుణాలన్నీ చెప్పేటప్పుడు కృతజ్ఞుడుగా ఉన్నటువంటి వాడు అని, దాన్ని కూడా ఆ కృతజ్ఞత కూడా కలిగినటువంటి వాడు రాముడు అని చెప్పడం వల్ల అవరై యోజిందార్ చిరత్తు చేద అత్తోపాధ్యాయుందరు, అవరై యోజిందార్ చిరత్తు చేదవత్తోపాధి, ఆయన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళ విషయంలో చేసినట్టుగా కదా ఇలా నాకు పరిణమించింది. ఎలా తప్పాదదు తప్పిస్తూ అదుక్కు అడి ఎన్నెన్నిల్, తప్పకూడని విషయం తప్పిపోయింది, వైఫల్యం కలిగింది. ఇక్కడ రామచంద్రుడు నన్ను రక్షించడంలో విఫలత్వాన్ని పొందాడు. ఎవరు విఫలత్వాన్ని పొందుతారు? మనుష్యులైనటువంటి వాళ్ళు, కృతజ్ఞులైనటువంటి వాళ్ళు వైఫల్యాన్ని పొందుతారు. కానీ అది నా విషయంలో లభించిందే. కారణం రామచంద్రుడు అలాంటి భావన కలిగిన వాడు కావటం అంటే కాదండి. మామ ఈదం అవర పక్కల కురయిల్లై, ఆ దోషం ఇలా రక్షణ విషయంలో నాకు రక్షణ లభించకపోవడానికి కారణం రామచంద్రుడి యొక్క దోషం కాదండి. అవర పక్కల కురయిల్లై అదుక్కు ఇలక్కునాన్ ఆఘయ్యాలే, దానికి కారణం మమ ఇదం, కారణం నేనే, నా యొక్క పాపమే అని నుమ్మి. ఇది ఆ రీతిగా సీతాపిరాటి ఎలా అయితే ఇంకొక దైవాన్ని ఎరుగను ఆ రామచంద్రుడిని తప్ప అని చెప్పినట్టుగా మీ అమ్మాయి కూడా ఉన్నిత్తు మత్తొరు దైవం తోషాల్ అవనై అల్లాల్ అని అవనై అల్లా అని చెప్పినట్టుగా మీ అమ్మాయి కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ కదా. నుమ్మిచ్చే చొల్లి ఉంగడుకు ఇష్టమానవత్తై చొల్లి, మీకు ఇష్టమైనటువంటి వాటన్నిటినీ చెప్పి అర్ధతత్వத்தை பார்த்தாலும் எவளை பார்த்தாலும் దేవతాంతర స్పర్శం పొరాదదా ఇరుందదిరే. అర్ధతత్వத்தை பார்த்தால், అర్ధతత్వము అంటే యాదార్థ్యం, యథార్థమైనటువంటి స్వరూపాన్ని చూస్తే, యథార్థమైన పార్తాలు ఎవడై పార్తాలు అంటే ఈవిడ యొక్క యథార్థమైన స్థితిని చూసినా, ఈవిడిని చూసినా దేవతాంతర స్పర్శం పొరాదా ఇరుందదిరే, దేవతాంతర స్పర్శని సహించలేనట్టుగా కదా ఉన్నది. ఈవిడ యొక్క వాస్తవ స్థితి అదే, ఈవిడ స్వరూపము అదే, ఈవిడ ఆలోచన రీతి అదే. దేన్ని చూసినా కూడా ఆవిడ ఇతర దేవతల యొక్క స్పర్శని సహించలేనట్టుగా కదా ఉన్నది. మీరేం చేస్తారు? ఇని ఉళ్ళదు ఉంగడుక్కు ప్రతిపన్నంగడై చుల్లుగై ఆయిత్తిరే. ఇని ఉళ్ళదు, ఇప్పుడేం జరిగింది? ఉంగడుక్కు ప్రతిపన్నంగడై చుల్లుగై ఆయిత్తిరే, మీకు తెలియచేయవలసి వస్తుంది ఈ అమ్మాయి స్వభావం ఇలాంటిది. ఉన్నిత్తు మత్తరు దైవం తోజాల్ అనేటట్టుగా ఉంటుంది అమ్మాయి. స్వప్నంలో కూడా ఇంకొకళ్ళ కలగటం, ఇంకొకళ్ళ విషయంలో స్వప్నం రావడం, స్వప్నంలో కూడా ఇంకోళ్ళని భావించడం అనేటువంటిది అసంభావితము అని మీ ద్వారానే తెలిసినటువంటి, మీకు తెలిసినటువంటి ఆ అమ్మాయి విషయంలో మీకు తెలియజేయవలసి వస్తుంది. ఇని ఉండదు ఉంగళకు ప్రతిపన్నంగళై చుల్లుగయ్యాయిత్రే, మీకు తెలియచేయాల్సి వస్తుంది మీ అమ్మాయి గురించి. నున్తోల్కొలైక ఇవత్తుక్కు విస్కృతరాం అవరగడే నీంగల్. ఇవత్తుక్కు వీడికి వాళ్ళు ఆ ఇతర దేవత ఆశ్రయించినటువంటి వాళ్ళు చేసేటువంటి ఆ కార్యాలకి వికృతరాం అవరగల్ నీంగల్, వికృతులైనటువంటి వాళ్ళు మీరు. దుర్వృత్తరు చేయవత్తై వృత్తవాన్గల్ చేయవరు. దుర్వృత్తరు చేయవదై అంటే చెడ్డ నడవడిక కలిగినటువంటి వాళ్ళు. కిందిస్తున్నారు చూడండి, దుర్వృత్తరు అంటే ఏమిటట? కిందిస్తున్నారు చూడండి, అర్ధస్థితి ఇప్పటి అన్నో ఎన్నా వీరరుంబదంలో 2వ పారాగ్రాఫ్లో. అర్ధతత్వం అంటే యాథార్థ్యం. నీంగల్ తదేక శేషత్వ స్వరూపరాన నీంగల్, మీరు ఎలాంటి వాళ్ళు? మీరు అంటే తదేక శేషత్వ స్వరూపరాన నీంగల్, మీరు ఎలాంటి వాళ్ళు? ఆయనకే శేషభూతులమని భావించేటువంటి మీరు. దుర్వృత్త ఎంగిర వాక్యత్తుకు దుర్వృత్తులు అంటే భగవత్ సంబంధం ఇల్లాదారు செய்வதை, భగవత్ సంబంధం ఉడయవరగల్ செய்வார்களோ ఎన్ను తాత్పర్యం. దుర్వృత్తరంటే ఎలాంటి వాళ్ళు? భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళు. అంటే దుర్వృత్తరు, వృత్తం అంటే నడవడిక, అంటే దుర్వృత్తము అంటే ఏమిటి ఇక్కడ? భగవత్ సంబంధం లేకపోవటం. అలాంటి వాళ్ళు చేసేటువంటి దాన్ని
భగవత్ సంబంధం ఉడయవరుగల్ చేయవారుగడా, భగవత్ సంబంధం కలిగినటువంటి మీరు చేయొచ్చా అలాంటి కార్యాన్ని? మీ స్వరూపం ఎలాంటిది, మీ స్వభావం ఎలాంటిది, మీరెలాంటి వాళ్ళు? తదేక శేషత్వ స్వరూపులైనటువంటి మీరు ఎలాంటి కార్యాన్ని చేశారు? భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి లాంటి కార్యాన్ని చేశారు. మీరు మీ స్వరూపానికి తగినటువంటి కార్యం కాదు, మీ అమ్మాయి స్వరూపానికి తగినటువంటి కాని కార్యాన్ని మీరు చేశారు ఇప్పుడు, అంతే కదా. దుర్వృత్తర్ అంటే ఇంకొక అర్థం చెబుతున్నారు. చక్రాది లాంఛనం ఇల్లాదార్ అంటే సమాశ్రయణాలు అవ్వనటువంటి వాళ్ళు. అదిగో వృత్తవాన్గల్ ఎన్నిరదు సద్వృత్తర్ ఎన్నుం చక్రవాన్గల్ ఎన్నుం వృత్తవాన్గల్ చేయవదు ఏదన్నా. అదిగో దుర్వృత్తర్ అంటే సమాశ్రయణాలు కానటువంటి వాళ్ళు. సమాశ్రయణాలు అవ్వటం అంటే ఏమిటి? అయ్యా నేను నీకు శేషభూతుడిని అంగీకరించటం. అదే కదా మనకి అష్టాక్షరి మహామంత్రం చెప్తోంది. అనన్యగతిత్వం ఆకించన్యము అనన్యగతిత్వము కలిగినటువంటి వాళ్ళము మేము అని ఆయనకి తెలియజేయడమే కదా. మనం ఆచార్య దగ్గర మంత్రం పుచ్చుకోవడం అంటే, సమాశ్రయణాలు అవ్వటము అంటే ఏమిటి అర్థం? ఇదిగో మేము నీకు దాసభూతులము శేషభూతులం అని తెలియచేయటమే కదా. అంచేత దుర్వృత్తరు అంటే సమాశ్రయణాలు కానటువంటి వాళ్ళు, సద్వృత్తరు అంటే చక్రవాన్గల్ అంటే సమాశ్రయణాలు అయినటువంటి వాళ్ళు అని. అలాంటి వృత్తవాన్గల్ చేయవది ఏదన్నా, అలాంటి వాళ్ళు చేసేటువంటిది చేయవరగలో ఏం చేస్తారండి? తోళవనయ్యల్లాల్ సజా ఎండో నీంగల్ సొల్లువలు. ఏం చేస్తారు? అలాంటి భగవంతుడికి శేషభూతులమని భావించేటువంటి వాళ్ళు, ఇదే మాకు స్వరూపమని ఆలోచించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తోళ్ అవనయ్యల్లాల్ సజా అలాంటి వాళ్ళ యొక్క చేతులు ఆయనని తప్ప ఇంకొకళ్ళని నమస్కరించవు కదా. కానీ మీరేం చేశారు? వాళ్ళు చేసేటువంటి గానాలకి నృత్యం చేసి మీ చేతులని కదల్చేలాగా చేశారు అని. ఎండ్రందో నీంగల్ సొల్లువదు. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, మీరు చెప్పేటువంటి శ్రీ సూక్తే ఇది. தோள் அவனையல்லால் தொழா ఎండో நீங்கள் சொல்லுவது ஆனால் చెయ్యப்படுపదు ఎన్నెన్నా. సరే మా వల్ల జరిగిపోయింది ఇదంతా, ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మేము అని మళ్ళా అడిగితే, మన్న ఇత్యాది మన్ననై ஏத்துமின் ஏத்துதலும் தொழுது ஆடுமே மன்னப்படும் மறைவாளனை வன்துவராபதி மன்னனை ஏத்துமின் ஏத்துதலும் தொழுதும் ஆடுமே மன்னப்படு மறைவாணனை வன்துவராபதி மன்னனை మన్న వేరేక సమధిగమ్యనాన అవనై పత్తప్పారుంగోల్. వేదము చేతనే తెలియజేయబడేటువంటి వాడు, వేదము చేత మాత్రమే తెలియజేయబడేటువంటి వాడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడిని పత్తప్పారుంగోల్ ఆశ్రయించడానికి చూడండి. ఆగమాదిగలిల్ సొన్నవత్తై కొండో పరిహరిక్కప్పార్పదు. ఆగమాలు చెప్పాయని ఆయన్ని ఆశ్రయించి పరిహరించాలని చూస్తున్నాం అనుకుంటున్నారా ఏమిటి? కాదు. మన్నుగయ్యావదు అభ్యాసమాయ్ అధ్యయన విధి ప్రాప్తమానత్తయ్యాదల్ అన్నికే నిత్యత్వమాయ్ పురుష బుద్ధి ప్రభావం అల్లామయ్యాలే విప్రలంబాది దోష సంభావనై ఇన్నికే పూర్వ ఉచ్చారణ క్రమத்திலே ఉత్తరోత్తర ఉచ్చార్యమాణత్వత్తై పత్త చొల్లిస్తాదల్. ఏమండి, ఆగమాదిగలు సొన్నవత్తై కొండో పరిహరిక్కప్పార్పదు అంటే కాదండి, ఆగమాలు చెప్తున్నాయని పరిహరించడానికి చూస్తున్నారండి, కాదండి. మన్నుగయ్యావదు అంటే మంతువరా అంటే ఈ వేదము చేత తెలియజేయబడేటువంటి వాడు అనుకున్నాం కదా. ఆ వేదం అంటే ఎలాంటిది? అభ్యాసమాయ్ అభ్యాసం చేసేటువంటిది. అధ్యయన విధి ప్రాప్తమానత్తయ్యాదల్ అధ్యయనాలతోటి విధి ప్రాప్తమానత్తయ్యాదల్ విధి ప్రాప్తమైనటువంటిది అన్నికే లేక నిత్యత్వమాయ్ నిత్యత్వము కలిగినటువంటిది. అంతేకాదు పురుష బుద్ధి ప్రభావం అల్లామయ్యాలే ఒక పురుషుడి చేత చెప్పబడినటువంటిది కాదు కదా అది. అదిగో వేదము అపౌరుషేయం అంటారు కదా.
అలా పురుషుడు యొక్క బుద్ధితోటి చెప్పింది అయితే అందులో ఏదైనా కొన్ని దోషాలు ఉండే అవకాశం ఉంటుంది, కానీ అలాంటిది కాదు. పురుషుడు యొక్క ప్రభావం అల్లామయ్యాలే, పురుష బుద్ధి ప్రభావం అల్లామయ్యాలే. విప్రలంబాది దోష సంభావన ఎన్నికే, విప్రలంబాది దోషాలు లేనిదిగా ఉంటుంది. ఇంకా వేదం యొక్క వైభవం పూర్వ ఉచ్చారణ క్రమత్తిలే, పూర్వ ఉచ్చారణ క్రమత్తులో మొదటగా ఆచార్యుడు చెప్పడము ఆ వాక్యాన్ని, తర్వాత సంత చెప్పడము ఉత్తరోత్తర ఉచ్చార్యమాణత్వత్త సొల్లిస్తాదల్. ఉత్తరోత్తర ఉచ్చార్యమాణం శిష్యుడు దాన్ని అనుసంధానం చేస్తూ ఉండడం అనేటువంటిది నిత్యమాన వేద ప్రతిపాద్యనాగయ్యాలే వందవేత్తైవడయ్యవనై. నిత్యమైనటువంటి వేద ప్రతిపాద్యుడు కావటం చేత కలిగినటువంటి ఏత్తై ఉడయ్యవనే గొప్పతనం కలిగినటువంటి వాడు. అంటే నిత్యమైనటువంటి వేదం అంటే అపౌరుషేయమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆయన వేదము చేత మాత్రమే తెలియచేయబడేటువంటి వాడు. వేదము ఇతనిని మాత్రమే తెలియజేస్తుంది అనేటట్లుగా ఉన్నటువంటి వాడు ఎవరైనా వంతువరాపతి మందనై కేట్టారువాయ్ కేట్టు పోగామే కన్నాలే కన్ను అనుభవిక్కలాంబడి వందు అవతరిత్తనే. ఏమోనండి, కేట్టారువాయ్ కేట్టామే, ఎవరో వాళ్ళు చెప్తుంటే మేము విన్నామండి. ఎలా? ఎవరో తువరాపతి మన్నన్ పారకాధీసుడట అని వాళ్ళెవరో చెప్తుంటే మేము విన్నాం, మళ్ళా మేము చెప్తుంటే ఇంకోళ్ళు విన్నారు. అలా కాదండి, ఆయన కన్నాలే కండు అనుభవిక్కలాంబడి వందు అవతరిత్తవనే, ఈ నేత్రాలతోటి సేవించి అనుభవించేటట్టుగా ఈ లోకంలో మనకి సులభుడుగా వచ్చి అవతరించినటువంటి వాడు. నీరిలే పుక్కు అడుంది నారై ముగత్తులే నీరై తెలిత్తు పరిహరిక్కుమా పోలే சேர்ப்பாகனார்க்கு மோகித்த இவளை உன் துவராபతి మన్నన్ తిరునామత్తై చొల్లి ఆశ్వసిప్పిక్కప్పారుంగోల్. ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగి ప్రమాదంలో పడ్డాడు, మోహపడిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి మోహం నుండి తేరుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళా నీళ్ళే చల్లి ఆయన్ని మోహం నుండి బయటపడేయాలి. అంటే నీళ్ల వల్ల నీళ్లు తాగి మోహపడిపోయాడు కదండి, ఇంకేదైనా చల్లి ఈ వ్యక్తిని మోహం నుండి మనం బయటపడేద్దామా అంటే అలా కుదరదు. నీళ్ల వల్ల మోహపడిపోయినప్పటికీ కూడా ఆ మోహాన్ని కలుగ చేసింది నీరే, మోహాన్ని పోగొట్టేటువంటివి నీళ్ళే. అలానే ఇక్కడ ఈ అమ్మాయి ఎవరి గురించి మోహపడిపోయింది? சேர்ப்பாகனார்க்கு మోహిత ఇవడై. சேர்ப்பாகனாర్కు, అదిగో అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధం చేశాడే ఆ కన్న పిరాన్, ఆయన విషయంలో మోహపడిపోయినటువంటి ఆవిడ ఈవిడ. కాబట్టి ఇప్పుడు మోహం మోహం తొలగాలంటే కూడా ఔషధం ఆయనే, పరిహారం ఆయనే. ఒంతువరాపతి మన్నన్ తిరునామత్తై చొల్లి ఆశ్వసిప్పిక్కప్పారుంగోడు. అదిగో ఇప్పుడు మీరేం చేస్తారు? ఆవిడ మోహపడింది சேர்ப்பாகனார்కు. ఇప్పుడు మోహాన్ని తొలగింప చేసేటువంటి వాడెవరు? వంతువరాపతి మన్నన్, ఆయన తిరునామాన్ని చెప్పండి, ఆవిడ్ని ఓరడిల్లా చేయడానికి చూడండి. ఏత్తుమిన్ వాయుపడైత ప్రయోజనం పెరయేత్తుంగో, నోరు ఉన్నందుకు ప్రయోజనాన్ని పొందటానికి చూడండి. సీర్ పరవాతుండవాయ్ తాన్ ఉరుమో వండు ఎన్నందో నీంగల్ సొల్లువదు. సీరు పరవాదు ఉన్నవాయ్ తాను ఉరుమో వండు. కిందిస్తారు చూడండి దీనికి అర్థం. சீர் பரவானிச்சாரி அவனுடைய குணங்களை அக்கிரமமாக பேசாதே, வாகிந்திரியமானது வேறொன்றை உன்ன ஆசைப்படுமோ என்னபடி. వాక్కు ఉన్నందుకు సీరు పరవాదు ఉన్న వాయ్ అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడానికి చెప్పడానికి అలవాటు పడినటువంటి ఆ నోరు తాను ఉరుమోగొండు ఇంకొక దాన్ని ఆశపడుతుందా? అది ఆయన యొక్క కళ్యాణ గుణాలని తిరునామాలని చెప్పడానికి ఆశపడేటువంటి అలవాటైనటువంటి ఆ వాక్కు ఇంకొక తిరునామాన్ని చెప్పదు కదా. అది ఆయన యొక్క గుణాలని అక్రమంగా పేచాదే. సీరు పరవాదుండవాయ్ తాను ఉరుమో వండు ఎండండో నీంగల్ చల్లువదు. మీరే చెప్పారు కదా, ఆయన యొక్క కళ్యాణ గుణాలని అక్రమంగా చెప్పడానికి అలవాటు పడినటువంటి వాక్కు ఇంకొక నామాన్ని
అనుసంధానం చేస్తుందా? చెయ్యదు అని మీరే కదా చెప్పారు. అలా ఏత్తుదலும் நீங்கள் కృతార్థైగళాం அளவே அன்று அதசோ அபயங்கதோ பவதி என்கிறபடியே ஏத்தின సమనంతరత్తిలే ప్రబుద్ధయ్యాయ్ తొழுదు ఆడుమే. ఏత్తుదలం స్తోత్రం చెయ్యండి. ఎంతవరకో తెలుసా? మీరు కృతార్థులయ్యే వరకు కాదు. అదసో అభయంగతో భవతి ఎన్గిరపడియే. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ అభయాన్ని పొందిన వాళ్ళు అవుతున్నారని చెప్పినట్టుగా ఏత్తిన సమరంతరత్తిలే. ఒక్క నిమిషం అండి, కరెంటు పోయింది, కనబడట్లేదు. ఏచిన సమనంతరత్తిలే ప్రబుద్ధయ్యాయ్. మీరు ఇలా స్తోత్రం చేస్తే ఆయన తిరునామాలని అనుసంధానం చేస్తారో లేదు, సమనంతరత్తిలే వెంటనే ప్రబుద్ధయ్యాయ్ తెలివి కలదైపోతుంది. తొழுது ఆడుమే ఉణర్తి ఉండానాల్ చేయవదు అది పోలే కాణం. తెలివి కలిగితే చేసేది ఏమిటండి? ఆడటమే కదా. ధరిస్తూ వ్యాపార క్షమయుమాం ధరిస్తూ వ్యాపార క్షమయుమాం ధరించి ఎప్పుడైతే మీరు తిరునామాలని అనుసంధానం చేస్తారో వెంటనే ఆవిడ తేరుకుంటుంది. తన కార్యాలు తానేదో చేయగలిగేటువంటి సమర్థత కలిగినదిగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? వంతువరాపతి మన్ననై ఏత్తుదలం తొழுదు ఆడుమే. మీరు ఆయన్ని గురించి ఆయన తిరునామాలు పాడండి. పాడిన వెంటనే ఆవిడ తేరుకుంటుంది, వెంటనే ఆవిడ ఆడుతుంది. ఎందుకు? ఈ శరీరం ఉన్నందుకు ప్రయోజనం అదే కదా, ఆడటమే కదా. ఆయన తిరునామానుసంధానంలో ఆనందంతో ఆడటమే కనుక అదే చేస్తుంది మీ అమ్మాయి. కాబట్టి ఇదే మీ అమ్మాయికి కలిగినటువంటి ఈ మోహం అనే వ్యాధికి సరైనటువంటి ఔషధము అని చెప్పుకున్నది చెలికత్తి ఈ పాఠంలో. ఉన్నిత్తు మత్తొరు దైవం తొழால் அவனையல்லா நும்மிச்சை செல்லினுந்தோள் குலை இக்கப்படும் அன்னை மீது மன்னப்படும் மறை வாணனை வன்துவராபதி மன்னனை ஏத்துமின் ஏத்துதலும் தொழுதாடுமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.